ఈషణత్రయాలు, అహంకార మమకారాలు వలయంగా కట్టుబడి ఉంటాయి, చుట్టుకొని ఉంటాయి. అందువల్ల ఈ అక్షర పురుషుడు అనేక జన్మాలు ఎత్తుతూ ఉంటాడు, కర్మబంధాలకు చిక్కుకొని. అనేక జన్మాలు, అవి వందలు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, కోట్ల జన్మలు కూడా ఎత్తవచ్చు. కోట్ల జన్మలు ఎత్తుతూ ఉండవచ్చు, చెప్పలేము. జీవాత్మ ఎంతవరకు ఆ విధంగా జన్మలెత్తుతుంది అంటే, కర్మ పరిపాకం పూర్తి అయ్యేంత వరకు, పరిపూర్ణ జ్ఞాని అయ్యేంత వరకు, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేసేది నేర్చుకునేంత వరకు, ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేంత వరకు జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. తన కర్మలన్నీ జీరో అయ్యే వరకు జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. అర్థమైంది కదా? అందువల్ల కొన్ని కోట్ల జన్మలు కూడా ఎత్తాల్సి వస్తుంది. అందువల్ల లైఫ్ ఉంటుంది అంటే ఎక్కువ కాలము శాశ్వతమనే చెప్పచ్చు పోల్చుకుంటే. అయితే పరమాత్మతో పోల్చుకుంటే ఇంకా అశాశ్వతమని చెప్పాలి. పరమాత్మ ఎప్పటికీ ఉండేటువంటి వాడు. కానీ జీవాత్మ కొంతకాలమే. ఆయన వయసుతో పోల్చుకుంటే, పరమాత్మ యొక్క వయసుతో పోల్చుకుంటే జీవాత్మ ముగించాల్సి వస్తుంది లైఫ్ ని, తన జీవితాన్ని ముగించి భగవంతుని ఐక్యం కావాల్సి ఉంటుంది. తన ఉనికిని శాశ్వతంగా పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. పరమాత్మ యొక్క ఉనికి ఎప్పటికీ ఉంటుంది, ఆయన ఎప్పటికీ శాశ్వతుడు కాబట్టి. ఇప్పుడు ఉంటాడు, గతంలో ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉంటాడు. కానీ జీవాత్మ పుణ్య పరిపాకం కాగానే, జ్ఞాన పరిపాకం కాగానే తన జీవత్వాన్ని కోల్పోయి పరమాత్మలో ఐక్యమయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. అందువల్ల అక్షర పురుషుని కంటే పురుషోత్తముడు శ్రేష్ఠుడు అవుతాడు. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. యో మామేవమసమ్మూఢో, ఓ అర్జున, ఎవడైతే అసమ్మూఢో, సమ్మూఢో అంటే మూఢాత్ముడు, అసమ్మూఢో అంటే మూఢాత్ముడు కాక అని, ఎవడైతే అజ్ఞానము లేనివాడై ఈ ప్రకారముగా నన్ను జానాతి పురుషోత్తమం, నన్ను పురుషోత్తమునిగా తెలుసుకుంటున్నాడో, జానాతి అంటే తెలుసుకుంటున్నాడో, ఎరుగుచున్నాడో, సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. సర్వభావేన, అతడు సర్వము సమస్తము తెలిసిన వాడై పూర్తిగా నన్ను విశ్వసించిన మనస్సుతో, సర్వము తెలిసిన వాడై నన్ను మరింత భక్తితో భజించగలుగుచున్నాడు అంటున్నాడు ఇక్కడ భగవంతుడు. సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఓ భారత, ఓ అర్జున, ఎవరైతే నన్ను అంటే ఈ శ్రీకృష్ణ పరమాత్ముని పురుషోత్తమునిగా తెలుసుకుంటున్నాడో అతడు సర్వము తెలిసిన వాడవుతాడంటున్నాడు ఇక్కడ. సమస్తము తెలిసిన వాడవుతాడట ఆ భగవంతుని అనుగ్రహంతో. ఈ అనంత విశ్వంలో పురుషోత్తముడు ఎవరు అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు పూర్ణ జ్ఞానులు అవుతారు అంటాడు. నిజంగా అలా తెలుసుకున్న వాడే జ్ఞాని కూడాను. అలా తెలుసుకున్న వానికి సమస్తం తెలిసి వస్తుంది. సమస్తము తెలిసినటువంటి వానికి కర్మబంధాల్లో చిక్కుకోకుండా ఎలా తప్పించుకోవాలో కూడా తెలిసి వస్తుంది. పాపము పుణ్యము లేక బతకడం నేర్చుకోవాలా, కోపము శాంతము లేక బతకడం నేర్చుకోవాలా. కోపము ఉండకూడదు, అట్లా శాంతము ఉండకూడదు. ఆ స్థితిని ఏమంటారు?
ప్రజ్ఞస్థితి, సమస్థితి, సమచిత్త స్థితి అవుతుంది. అలా కోపము ఉండదు, ఇలా శాంతము ఉండదు, న్యూట్రలైజేషన్ లో ఉంటారు. పాపరేని మేను తన పానుపు చేసిన వాడు, మోపరై సకలము మోచినవాడు. పాపరేని మేను తన పానుపు చేసిన వాడు, మోపరై సకలము మోచినవాడు. కోపము శాంతము లేని కాకున్నవాడు, పాపము పుణ్యము లేక బ్రతికినవాడు. కోపము శాంతము లేని కొండలకో నేటివాడు, పాపము పుణ్యము లేక బ్రతికినవాడు. పాపరేని మేను తన పానుపు చేసిన వాడు, మోపరై సకలము మోచినవాడు. కోపము శాంతము లేని కొండల కోనేటివాడు, కోపము శాంతము లేని కొండల కోనేటివాడు. పాపము పుణ్యము లేక బ్రతికినవాడు. ఎండలుగా నిరువంక చూచువాడు, కొండలు కోట్లునైన గుణములవాడు. కొండలు కోట్లునైన గుణములవాడు. కొండలు కోట్లునైన గుణములవాడు. పురుషోత్తముడు ఎలా ఉంటాడో అన్నమాచార్యుడి సంకీర్తనలో చెప్తున్నాడు. పాపరేని మేను తన పానుపు చేసిన వాడు. పాపరేడు అంటే సర్పం, ఆదిశేషుణ్ణే తన పానుపుగా వేసుకున్నటువంటి వాడు. మోపరై సకలము మోచెడివాడు. ఈ సమస్త భూమండలాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని సకల జీవరాశులను, సకల లోకాలను పరిపాలన చేస్తూ, పోషిస్తూ, రక్షిస్తూ, భరిస్తూ ఉన్నాడు ఆ పురుషోత్తముడు. కోపము శాంతము లేక అందరినీ సమానంగా చూస్తూ ఆ సూర్య భగవానుని వలె, చంద్ర భగవానుని వలె, వాయుదేవుని వలె, జలము వలె, ధరణి వలె భగవంతుడు పరిపూర్ణుడై ఎవరి మీద కోపము లేక, ఎవరి మీద ఎవరి మీద కోపము లేక, ఎవరి మీదను ద్వేషము లేక, ఎవరి మీదను ప్రేమను లేక స్థితప్రజ్ఞుడై జీవనం సాగిస్తున్నాడు ఆ సర్వేశ్వరుడు. మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో, ఎన్ని పాపాలు చేస్తున్నామో, ఎవరెవరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో అందరినీ చూస్తూనే ఉన్నాడు. వాయుదేవుడు ఆపేస్తే గాలిని ఎప్పుడైనా చంపేయచ్చు, ఎవరినైనా కాని. సూర్య భగవానుడు వీడు మంచోడని, చల్లని కిరణాలను, దుర్మార్గుడని వేడి కిరణాలను ప్రసరింప చేయటం లేదు, సమతుల్యంగానే ఉంటున్నాడు. వాయుదేవుడు అందరి మీద సమానంగా గాలి వీస్తున్నాడు. నదులు వీడు పాపాత్ముడని చెప్పి నీళ్లు ఇంకిపోవట్లేదు, పుణ్యాత్ములు వచ్చారని చెప్పి పైకి ఉబ్బికి రావటం లేదు. సముద్రాలు అంతే, ధరణి అంతే, భూమి కూడా అంతే. పాపాత్ములు అడుగు పెట్టినారని చెప్పేసి కృంగిపోవట్లేదు, పుణ్యాత్మ అడుగు పెట్టారని చెప్పేసి ఉబికిపోవడం లేదు. అందరినీ సమానంగానే ఆదరిస్తూ ఉంది. ఆ భగవంతుడు కూడాను అంతే, అందరినీ సమానంగానే ప్రేమిస్తూ ఉన్నాడు. అతనికి పాపం అన్నది ఉందా, పుణ్యం అన్నది ఉన్నదా అంటే అవి రెండూ లేనివాడు. ఆ స్థితి సాధిస్తే జీవుడు కూడా పరమాత్ముడవుతాడు, జీవాత్మ కూడా పరమాత్మ అవుతుంది. పాపము పుణ్యము లేక బతకాలి, అది మనం నేర్చుకోవాల్సింది. ఈ మానవ జన్మ ఎత్తినందుకు, మనుష్య జన్మ ఎత్తినందుకు
వేరే ఏ జీవరాశికి సార్థకత రానటువంటి మోక్ష స్థితి లేదా భగవంతుని చేరుకునే స్థితి ఒక్క మానవ జన్మకు మాత్రమే ఉంది. కాబట్టి అటువంటి దుస్తరమైన దుర్లభమైన మానవ జన్మ ఎత్తినందుకు మనము తెలుసుకోవలసినటువంటి, నేర్చుకోవలసినటువంటి, సాధించవలసినటువంటి ఒక అంశం ఏమిటి అంటే, బతికినంత కాలము పాపము ఉండకూడదు, పుణ్యము ఉండకుండా చూసుకోవాలి. పాపము అంటకూడదు, పుణ్యము అంటకూడదు. అది తెలుసుకోవాలా, అది నేర్చుకోవాలా. అది జ్ఞానము చేత సాధ్యమవుతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. భగవద్గీతలో 4వ అధ్యాయంలో వస్తుంది. నాలుగవ అధ్యాయంలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. సకల కర్మలు కూడాను జ్ఞానాగ్ని చేత దగ్ధం చేయబడతాయి. జ్ఞానము చేతనే సకల కర్మలు పరిసమాప్తమవుతాయి అని చెప్పేసి 33వ శ్లోకం చూడండి. 4వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో 33వ శ్లోకం. ఒక చదవండి. శ్రేయాన్ ద్రవ్యమయాజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. శ్రేయో జ్ఞానము శ్రేయాన్ ద్రవ్యమయాజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. చూడండి, అన్ని యజ్ఞములలోకి జ్ఞాన యజ్ఞము శ్రేష్టమైనది అంటున్నాడు. శ్రేయాన్ ద్రవ్యమయాజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప. శత్రువులను దునుమాడేటువంటి వాడా, శత్రువులకు భయంకరమైనటువంటి వాడా, శత్రువులను పరితపింపచేసేటువంటి ఓ అర్జున, పరంతప శ్రేయాన్ ద్రవ్యమయాజ్ఞాత్. ద్రవ్య యజ్ఞము కంటే శ్రేష్టమైనటువంటిది జ్ఞాన యజ్ఞము. శ్రేయాన్ అంటే శ్రేష్టమైనటువంటిది. శ్రేయాన్ ద్రవ్యమయాజ్ఞాత్ జ్ఞాన యజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ. సకల కర్మలన్నీ కూడా ఓ అర్జున, సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. పరిసమాప్తం, జ్ఞానము చేత పరిసమాప్తం అయిపోతాయి. అనేక జన్మ జన్మాలుగా కూడబెట్టుకుని ఉన్నటువంటి సంచిత కర్మలన్నీ కూడాను అనేక కోట్ల జన్మల్లో కూడబెట్టినటువంటి సంచిత కర్మలన్నీ కూడాను జ్ఞానాగ్ని చేత దగ్ధమైపోతాయి. మొత్తం కర్మలన్నీ పరిసమాప్తం అయిపోతాయి. అంటే ఇక్కడ కావాల్సిందేంటి? జ్ఞానం. ఏమిటా జ్ఞానం? పురుషోత్తముడే సర్వాంతర్యామి. ఆ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడే సకల లోకాలను నడిపించేటువంటి వాడు. సకల జీవరాశులకి ఇంద్రియ ప్రేరకుడు ఆ సర్వేశ్వరుడే. నేను అనుభవించే ప్రతిదీ ఆ సర్వేశ్వరునిదే. నా తనువు, నా మనసు, నా బుద్ధి, నా మనికి, నా ఉనికి, నా వినికిడి, సర్వం అన్ని ఆ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఉన్నటువంటివే. నాదంటూ ఈ ప్రపంచంలో పూచిక పుల్ల కూడా లేదు, ఒక్క నూలు ప్రోగు లేదు, ఒక రేణువంత ఇసుకంత రేణువంత కూడా లేదు. నేను కేవలం నిమిత్త మాత్రులను. ఆయన ప్రేరేపణ చేసేటువంటి తోలుబొమ్మను, ఆయన చేతిలో ఒక పనిముట్టును, ఆయన ఆడించే ఒక ఆట బొమ్మను, ఒక మరబొమ్మను అని ఎవరైతే తెలుసుకొని నిరంతరము ఆ సర్వేశ్వరుడైనటువంటి పురుషోత్తమున్నే సర్వం సహా చక్రవర్తిగా, ఈ అనంత విశ్వానికి ప్రభువుగా తెలుసుకొని నిమిత్త మాత్రత్వాన్ని మాత్రమే తన మీద ఆపాదించుకొని కర్తృత్వ కర్మలు ఏవైతే ఉన్నవో ఆ కర్తృత్వాన్ని విడనాడి, తమ కర్తృత్వాన్ని విడనాడి ఆ సర్వేశ్వరుని సేవగా
సకల జీవరాశుల్లో ఆ సర్వేశ్వరుణ్ణి చూస్తూ, ఆ సర్వేశ్వరుణ్ణి దర్శిస్తూ, ఆ సర్వేశ్వరుని దర్శనం కోసమే పరితపిస్తూ, సర్వస్వ శరణాగతితో, ఈశ్వరార్పణ బుద్ధితో, ఫలాపేక్ష రహితంగా తన జీవనానికి ఎంత మట్టుకు అవసరమో అంత మట్టుకు మాత్రమే కర్మలు ఆచరిస్తూ ఆ ఫలితాన్ని భగవంతునికి అర్పించుకుంటూ ఎవరైతే జీవనం సాగిస్తారో అటువంటి వాళ్లకు సర్వం కర్మాఖిలం పార్త జ్ఞానే పరిసమాప్యతి. జ్ఞానము చేత, ఈ జ్ఞానము చేత సకల కర్మలు పరిసమాప్తం అవుతాయి. సకల కర్మలు పరిసమాప్తం. ఎస్ 31 శ్లోకము 24. 5వ అధ్యాయం సార్ అది. 21 19. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానం విదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. యస్య సర్వే సమారంభాః, మనం ఏ కర్మలన్నా చేస్తుండని స్వాములు ఆ కర్మల ఫలాన్ని ఆశించకూడదు అంటున్నాడు ఇక్కడ. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః. కామ సంకల్పాలు అంటే కోరికలు, ఆశలు. ఈ కర్మ చేస్తే నాకు ఈ ఫలితం ఉంటుంది నీ ఆశ లేకుండా, నా కర్తవ్యం నేను చేస్తున్నాను, నేను ఈ విధంగా చేయడం వల్ల భగవంతునికి సేవ జరుగుతుంది అని భావిస్తూ సకలం ఎవరికి ఏ పని చేస్తున్నా, ఎవరికి ఏ సేవ చేస్తూ ఉన్నా, ఎవరి విషయంలో మనము ఏ పనులు చేస్తూ ఉన్నా ఆ సేవలన్నీ కూడా పరమాత్మ యొక్క సేవలుగా భావించి యోచించి ఆ భగవంతుణ్ణి వారిలో దర్శిస్తూ ఆ భగవంతునికి నేను చేసి పెడుతున్నటువంటి సేవ అని అనుకొని ప్రతిఫలాపేక్ష రహితంగా కామ సంకల్ప వర్జితాః. కామము అంటే ఏమి? కోరిక. కామము అంటే ఏమి? ప్రతిఫలము. కామము అంటే ఏమి? ఆశలు. ఇవి ఏమీ లేకుండా కామ సంకల్ప వర్జితాః, వదిలేసి ఎటువంటి ఆశాపాశాలకు తగులుకోకుండా కర్తవ్య కర్మలు నిర్వర్తించాల. నా పిల్లలు ఉన్నారు, వాళ్ళని నేను పెంచడము, చదివించడము, పోషించడము, రక్షించడము, ఒక స్థాయికి ఎదిగేటట్టు చేయడం నా కర్తవ్యం. కర్తవ్య కర్మలు అవి. అయినంత మాత్రాన వాళ్ళు మళ్ళీ నాకు పెద్దలు అయిన తర్వాత, ఉద్యోగస్తులు అయిన తర్వాత నన్ను బాగా చూచుకుంటారు. నేను ఇప్పుడు బాగా చూసుకుంటే వాళ్ళు రేపొద్దు నన్ను బాగా చూసుకుంటారు, ఇబ్బంది లేకుండా చూసుకుంటారు, చనిపోయేంత వరకు తోడుగా నీడగా ఉంటారు అని ఆపేక్షించి చేస్తే తప్పు. అది తప్పు అవుతుంది. మన పిల్లలే కావచ్చు, మన బిడ్డలే కావచ్చు, మన సొంతం కడుపు చించుకొని పుట్టినటువంటి వాళ్ళే కావచ్చు గాక, వాళ్ళు మాకు మళ్ళీ మేలు చేస్తారు, మాతో పాటే ఉంటారు, మమ్మల్ని కాపాడుతారు, మాకు భోజనం పెడతారు, మమ్మల్ని ఇష్టంగా చూసుకుంటారు, గౌరవిస్తారు, తుది శ్వాస వరకు నీడగా తోడుగా ఉంటారు అని ఆశించినారా దుఃఖానికి దారి తీస్తాదనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా దుఃఖమే వస్తుంది. జ్ఞాని అయినటువంటి వాడు ఈ విధంగా ఆలోచన చెయ్యడు. వీళ్ళు ఉంటే నన్ను చూసుకుంటారనే ఆశ ఎప్పుడు పెట్టుకోడు. పిల్లలు ఉంటే మనకు పిల్లలు కాపాడుతారనేది అజ్ఞానపు ఆలోచన. తుది శ్వాస వరకు కాపాడేవాడు సర్వేశ్వరుడు కదా. అందుకే వానప్రస్థాశ్రమం స్వీకరించాలంటుంది 50 ఏళ్ళు దాటితే. వానప్రస్థాశ్రమం 75 దాటిందా సన్యాసాశ్రమం తీసుకోవాలా. అంటేమి? సర్వసంగ పరిత్యాగులు కావాలి. వానప్రస్థాశ్రమంతోనే స్టార్ట్ అవుతుంది సర్వసంగ పరిత్యాగం అనేది. పెళ్లిళ్ళు పూర్తి చేసి శుభ్రంగా వనాలకు వెళ్ళిపోవాలి, లేదా ఒంటరిగా భార్య సహితంగా లేదా భర్త సహితంగా వాళ్ళిద్దరు మాత్రమే ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒరే బాబులు, పిల్లలు,
మీ సంసారాలు మీరు చూసుకోండి. ఆ పండగ వస్తుందని, ఈ పండగ వస్తుందని, ఆ క్యాంప్ అని, లేదంటే ఇంకా ఈ శ్రీమంతమని, ఇంకా మాకు చాలా అయింది. మీరు చేసుకోండి. ఎప్పుడైనా చూడాల్సి అనిపిస్తే వచ్చి చూసుకోవచ్చు. మా ప్రశాంతతకు మీరు భంగం కలిగించకుండా, మీ ప్రశాంతతకు మేము ఇబ్బంది కలిగించకుండా ఉండడం కోసమై 50 ఏళ్లు దాటిన తర్వాత వానప్రస్థాశ్రమం స్వీకరిస్తున్నాము. మా ఇద్దరిని మాకు వదిలేయండి. అవసరమైతే ఫోన్ చేస్తాం, అప్పుడు వస్తురుగాక. మా బరువు బాధ్యతలు మీ మీద వెయ్యకుండా ఉండడం కోసం, తుది శ్వాస వరకు మేమిద్దరం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండడం కోసం, మోక్షాపేక్షతో బ్రతకడం కోసం, ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందడం కోసం మేము నిరంతరము ఒక తపస్సులాగా సత్కర్మానుష్ఠానమే నిర్వర్తిస్తూ, స్వాధ్యాయము సద్గ్రంథ పారాయణాలు చేసుకుంటూ, జపమాల తీసుకొని జపం చేసుకుంటూ, ధ్యానము చేసుకుంటూ, మా చేతనైన కాడికి మా కర్తవ్యాన్ని మేము నిర్వర్తించుకుంటూ మా బతుకులు మేమే బతుక్కుంటాం. తుది శ్వాస వరకు మంచాన పడకుండా, ఒకరికి ఇబ్బంది పెట్టకుండా, మేము ఇబ్బంది పడకుండా ఆ భగవంతుని సేవలో తరించాలనుకుంటున్నాము. కాబట్టి మాకు మీరు ఇబ్బంది కలిగించకండి. రావాలనిపిస్తే రండి, సలహాలు కావాలనిపిస్తే రండి, సూచనలు కావాలనిపిస్తే రండి. మాకు ఎప్పుడైనా చూడాలనిపిస్తే పిలుస్తాము. అంతవరకు మాత్రమే. మీ బాధ్యతలు మీకు ఒప్పచెప్పేసినాం. ఇంకా మా బాధ్యతలన్నీ పూర్తి చేసినాం. పెళ్ళిళ్ళు అయిపోయినాయి, సంతోషంగా పోయి బతుక్కోండి. మాకేదైనా అవసరం అయితే పిలుస్తాము. మా ఏకాంతానికి ఇబ్బంది కలిగించకండి అని చెప్పేసేసి, ఒక పవిత్రమైనటువంటి, ఒక స్థిరమైనటువంటి, సుదృఢమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలతో మనం జీవనం సాగిస్తూ ఉంటే 50 ఏళ్ళు దాటితే మన పిల్లలతో ఈ మాటలు చెప్పడానికి అర్హత వస్తుంది. మనం అలా బతకడం లేదు. పెళ్ళిళ్ళు చేయాల, వాళ్ళకు పిల్లలు పుట్టాల, వాళ్ళ పిల్లలు కూడా నా చేతుల మీదనే స్నానం చేయించాల, నా చేతుల మీదనే గోరుముద్దలు తినిపించాల మనవళ్ళకు మనవరాళ్ళకి, వాళ్ళు నా చేతులతోనే కడగాల. ఇవి కోరుకుంటున్నది. ఇవి కోరుకుంటూ బతికితే ఇంత విలువైన మానవ జన్మ ఇస్తే భగవంతుడు ఏం చేసుకుంటున్నట్లా? భగవంతుని యొక్క స్వాధ్యాయం, సద్గ్రంథ పారాయణమా, భగవంతుని యొక్క భజనలు చేయడమా, భగవంతుని యొక్క కథలు చదివి 10 మందికి వినిపించడమా, భగవన్నామామృతాన్ని పానము చేయడమా, సంకీర్తనలు 10 మందికి నేర్పించడమా, లేదా భక్తిని 10 మందిలో ప్రేరేపించడమా, తపస్సు చేసుకుంటూ ఉండడమా, ధ్యానం చేసుకుంటూ ఉండడమా, నిరంతరం పవిత్రంగా బతకడం ఎలాగో నేర్చుకోవడం చేద్దామా, లేదంటే కనుక కర్మబంధాలను ఎలా పూర్తి చేసుకోవాలో, ఎటువంటి కర్మబంధాలను తెంచి వేసుకునేటట్టుగా జ్ఞానాన్ని సంపాదించుకుందామనే ప్రయత్నం చేద్దామా? వీటి ఆలోచనలతో నింపాలి కానీ మనస్సును, హృదయాన్ని వేటితో నింపుతున్నాము చూడండి. ఆస్తులతో, అంతస్తులతో, కీర్తితో, ప్రతిష్టలతో, అధికారాలతో, బంధుత్వాలతో, బంధనలతో, మనవళ్ళతో, మనవరాళ్లతో, కొడుకులతో, కూతుర్లతో, వాళ్ళ అల్లుళ్ళతో, కోడళ్లతో నింపుతున్నాం. హృదయాన్ని పవిత్రంగా భగవంతునితో నింపాల్సినటువంటి పరమ పవిత్రమైన హృదయాంతరంగాన్ని భగవంతునితో కూర్చోబెట్టకుండా, భగవంతుని హృదయ కమలంలో కూర్చోబెట్టకుండా అన్ని బయటికి తరిమేసి భగవంతుని కోడల్ని కూర్చోబెడతాం హృదయంలో కదా. కోడల్ని కూర్చోబెట్టేసి ఆలోచన చేస్తా ఉంటాము ఇంకా వాళ్ళ గురించి. నన్ను అట్లనింది, ఇట్లనింది, అట్లా చూసుకుంటుంది, ఇట్లా చూసుకుంటుంది, నన్ను సరే పట్టించుకోవట్లేదు, నన్ను మాట్లాడించట్లేదు. అది వచ్చిన తర్వాత నా కొడుకును విషం పెట్టేసింది, కొడుకు బుద్ధి మార్చేసింది, నా కొడుకు కూడా దుర్మార్గుడు అయిపోయినాడు, నా పట్ల చాలా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. కూతుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో, మా దగ్గర ఎందుకుంటావు, మేమేనేం నీకు భోజనం పెట్టేది, వాళ్ళంతా పెట్టకూడదా ఏమి, ఇక్కడ ఎన్నాళ్ళు మేము పెట్టినాము, బతుకోపోం అక్కడే పోయి అని కొడుకు దొబ్బేస్తూ ఉంటే ఆ పరిస్థితి ఎంత అసహ్యంగా ఉంటుంది, ఎంత దరిద్రంగా ఉంటుంది, ఎంత అనర్థంగా ఉంటుంది, ఎంత బాధాకరంగా ఉంటుంది.
కోడలు కొట్ట కూతురు తిట్ట కొడుకు కస్సుమని బయటికి నెట్ట. కోడలు కొట్ట కూతురు తిట్ట కొడుకు కస్సుమని బయటికి నెట్ట. కళ్ళు కనపడక చెవులిన పడక వృద్ధాప్యమున వెతలు చెందిన. ఏమి ఫలము లేదు జ్ఞానం ఏమీ అంటుకోదు. కళ్ళు కనపడక చెవులిన పడక వృద్ధాప్యమున వెతలు చెందిన. ఏమి ఫలము లేదు జ్ఞానం ఏమీ అంటుకోదు అంటాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. కోడలు కొట్ట కొడుకులు తిట్ట కొడుకు కస్సుమని బయటికి నెట్ట. కళ్ళు కనపడక చెవులిన పడక వృద్ధాప్యమున వెతలు చెందిన. ఏమి ఫలము లేదు జ్ఞానం ఏదీ అంటుకోదు. ఎందుకుర నీకింత బాధ జీవా వినుకోర కడసారి బోధ. ఎందుకుర నీకింత బాధ జీవా వినుకోర కడసారి బోధ. రెక్కలను ముక్కలుగా చేసి వేగ వెళ్ళన్న తులతిగినగాక. గుక్కెడన్నమే గాని నీకు అంతకు మిక్కిలేని కాదు. సహవాస చుట్టాలు గతులు తప్పిన నాడు మృత్యుదేవత వచ్చి మెడలు విరిచేనాడు. అన్నదమ్ములు ఆపలేరు ఆలు బిడ్డలు నీకు కారు. ఐశ్వర్య బలము నిన్నాదు కొనుడకు రాదు. నాడు దైవ చింతనకు తావు లేనే లేదు. ఎందుకుర నీకింత బాధ జీవా వినుకోర కడసారి బోధ. ఎందుకుర నీకింత బాధ జీవా వినుకోర కడసారి బోధ. వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర సినిమా చూడండి, ఎంత మధురమైనటువంటి భావాలు. వైరాగ్యం రాదా ఇట్లాంటి వింటే? ఇలాంటి సినిమాలు చూస్తే భక్తిభావం కలగదా? ఆశాపాశాలు తెగవేయవాడవా? ఆశాపాశం తెగవేసి అన్య చింతనలు వదిలేసి ఒకర భేదములు హెచ్చు తగ్గులు కులమతంబుల గొడవలు మాని. బ్రతుకు అర్థం తెలియకపోతే ఆ సర్వేశ్వరుని చూడకపోతే ఏమి ఫలము లేదు జ్ఞానం ఏమీ అంటుకోదు. ఎందుకుర నీకింత బాధ జీవా వినుకోర కడసారి బోధ. ఎంత మధురంగా, ఎంత అద్భుతంగా ఉన్న జీవితాన్ని ఉన్నట్టుగా కన్నుల ముందుగా చూపిస్తున్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆశాపాశం తెగదోసి అన్య చింతనలు వదిలేసి ఒకర భేదములు హెచ్చు తగ్గులు కులమతంబుల గొడవలు మాని బ్రతుక్కు అర్థం తెలియకపోతే ఆ సర్వేశ్వరుని చూడకపోతే ఏమి ఫలము లేదు జ్ఞానం ఏమీ అంటుకోదు. ఇది కాదా? చిన్న చిన్న పదాలతో మనకు ఎంత మధురంగా వీరబ్రహ్మేంద్ర స్వామి సూచిస్తున్నాడు. మనమేం చేస్తున్నాము? ఆశాపాశాల్లో చిక్కుకుంటున్నాం, ప్రతిఫలాపేక్షతో కర్మలు చేసుకుంటున్నాం. ఆ ప్రతిఫలాపేక్ష వల్లనే మనకి దుఃఖాలు వస్తున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ చేయడమే తప్పు. అందుకే యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం. ఎప్పుడైతే మనం పనులు మొదలు పెడుతున్నామో సకల కర్మలకు ముందు ప్రారంభంలోనే ఆశలేమీ పెట్టుకోకూడదు. ఇది నా కర్తవ్యం నిర్వర్తిస్తున్నా అంతే, నా కర్తవ్య కర్మని నిర్వర్తిస్తున్నాను అంత మటుకే. నేను పిల్లలను కన్నాను, రుణానుబంధం ఉంది కాబట్టి. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ బంధు బలగం స్నేహం
వీళ్ళందరూ కూడాను రుణానుబంధాలు ఉన్నాయి. వాటిని నెరవేర్చడం కోసం ఈ జన్మకు వచ్చాను, అవి నిర్వర్తిస్తున్నాను. ఇది నా కర్తవ్యం చేస్తున్నా. పిల్లలను పోషించాలి, చక్కగా పోషించాలి, పెంచాలి, బాగా సంస్కారవంతంగా పెంచాలి, నేర్పించాలి, మంచి విద్యలన్నీ నేర్పించాలి. అది నా కర్తవ్యం. తర్వాత వాళ్ళ రాత ఏ విధంగా ఉందో అలాగే కొనసాగుతూ ఉంటుంది. మేము కేవలం ఒక చిన్న సపోర్ట్. నడిపించేదంతా వాళ్ళ రాతే, మనం నడిపిస్తున్నాం అనుకోవడం మన అజ్ఞానం. నేనే నేర్పిస్తున్నాను, నేనే నడిపిస్తున్నాను, నా వల్లనే వీళ్ళింత మాత్రం తయారయ్యారనుకోవడము తల్లిదండ్రుల తప్పు. వాడు గత జన్మల్లో చేసిన కర్మబంధానుసారం వాడు ఏమి తెచ్చుకున్నాడో వాడు అనుభవిస్తాడు. కాబట్టి మనం కేవలం ఒక సపోర్ట్, మంచి చేయడం కోసం, వాడు బాగుపడడం కోసం, మన పిల్లలు బాగుపడడం కోసం మనం సపోర్ట్ చేస్తాం. సాధ్యమైనంత వరకు సలహాలు సూచనలు చెబుతాం. మనసులో మాత్రం ఉండాలి, వీళ్ళు నా సొంతం కాదు. కడుపులో పుట్టవచ్చుగాక, కడుపులోనే పుట్టి ఉండవచ్చుగాక, వీళ్ళు నా సొంతం కాదు. నా సొంతం సర్వేశ్వరుడు. వాడు ఒక్కడే నన్ను కాపాడగలడు. వాడు ఒక్కడే నాకు రక్ష. తుది శ్వాస వరకు నన్ను గుర్తించి నన్ను రక్షించేటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు ఒక్కడే. ఈ పిల్లలు వాళ్ళ రుణానుబంధానుసారము బతికించవచ్చు, మనల్ని రక్షించవచ్చు, లేదా శిక్షించను వచ్చు. మనకు వీరితో సంబంధం అనేది కొంతవరకు మాత్రమే. ఆ సర్వేశ్వరునితో మన సంబంధం అనేది అనంతమైనటువంటిది. అనేక జన్మాలుగా ఆ సర్వేశ్వరునితో అనుబంధం ఉంది. కాబట్టి ఆ సర్వేశ్వరుడే నా సర్వస్వము, ఆ సర్వేశ్వరుడే నా సర్వస్వము అనేటువంటి భావన ఖచ్చితంగా ఉండాలి. ఒక యజమాని ఇంటిలో చేసేటటువంటి పని మనిషిలాగా మనం మన కర్తవ్యాలను ఈ భూమండలానికి వచ్చిన తర్వాత ఆ యజమాని ఎవరు అంటే ఆ సర్వేశ్వరుడు. మన భార్య కావచ్చు, మన భర్తలు కావచ్చు, లేదంటే కనుక మన పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వీళ్ళందరూ కూడాను మన చేత ఏవైనా సేవలు చేయించుకుంటున్నారంటే ఆ యజమాని పిల్లల్లాగా చూడాలి అంతే. యజమాని ఎవరు? ఆయన. ఆ యజమాని పిల్లల్లాగా వాళ్ళను మనం సేవలు చేస్తాం, ఆదుకుంటాం, అవసరమైనంత సర్వీసెస్ ఇస్తాం, వాళ్ళ మీద ప్రేమ ఒలగబోస్తాం. అది ఒలగబోయడం మాత్రమే, అది శాశ్వతం కాదు. పని మనిషి యజమాని పిల్లలతో చాలా ప్రేమగా ప్రవర్తిస్తుంది. తన పిల్లలనైనా ఒకేటు వేస్తుందేమో కానీ తన పిల్లలనైనా ఒక మాట ఒకేటు వేస్తుంది, తన పిల్లల్ని ఒకేటు కొడుతుంది, తిడుతుంది కూడా గాక. కానీ యజమాని పిల్లల్ని కొడుతుందా, తిడుతుందా? ఎంతన్నా అల్లరి చేయని బుజ్జగిస్తుంది తప్ప ముద్దు మురిపంతో ఏదో విధంగా వాళ్ళను మంచి పథంలో పెట్టడానికి, హద్దుల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప దెబ్బ వేయడం కానీ తిట్టడం కానీ చేయదు. అవునా? ఎందుకంటే యజమానికి తెలిస్తే పనిలోంచి తీసేస్తాడు, తనకు జీవనోపాధి దెబ్బతింటుంది అనే భయంతో. వాస్తవానికి నిజమైన ప్రేమ ఉంటుందా? అల్లరి చేస్తూ ఉన్నటువంటి పిల్లల మీద ఎప్పటికీ పని మనిషికి ప్రేమ ఎలా ఉంటుంది? యజమాని పిల్లలు అనేటువంటి ఎరుక ఉంటుంది. ప్రేమ చూపిస్తుంది, కురిపిస్తుంది, మురిపిస్తుంది, మరిపిస్తుంది, అన్ని రకాలుగా వాళ్లకు తిండి తీర్థాలు అన్ని చూసుకుంటుంది. కానీ తన నిజమైన పిల్లలు ఎక్కడ ఉన్నారు? తన పూరి గుడిసెలో ఉన్నారు. తన పిల్లలు ఎక్కడ ఉన్నారు? పూరి గుడిసెలో ఉన్నారు. మట్టి కొట్టుకొని కళ్ళలోంచి నీళ్ళన్ని జారివారి ఆ బుగ్గలన్నీ అట్టగట్టిపోయి నల్లగా మట్టి కొట్టుకున్నటువంటి తన పిల్లలు తనకు గుర్తుంటుంది కదా. వీళ్ళు ఎంత బాగా ముద్దుగా ఉన్నా, ఎంత ముద్దు చేసినా అంత ప్రేమ తన పిల్లల మీద ఉన్నంత ప్రేమ ఈ పిల్లల మీద చూపలేదు. ఎందుకంటే తన సొంతం కాదు కదా. ఆ విధంగా ఆ యజమాని ఇంటిలో పనిచేసే పని మనిషిలాగా ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరము కూడాను ఆ భగవంతుని బిడ్డలుగా భార్యకు కావచ్చు, భర్తకు కావచ్చు, తమ పిల్లలకు కావచ్చు సర్వీసెస్ ఇవ్వడం అనేది కర్మబంధానుసారం ఎంత ఇవ్వాలో అంత ఇస్తాము. అసలైనటువంటి తన సొంత బంధువులు ఎవరో జ్ఞాపకం పెట్టుకొని ఉండాల, అది మరిచిపోకూడదు. మన అసలైన బంధువు ఎవరు? పరబ్రహ్మ. మన అసలైన బంధువు ఎవరు? ఆ సర్వేశ్వరుడు అనేది అది మర్చిపోకూడదు. ఆ సర్వేశ్వరుడు మన అసలైన బంధువు. ఈ బంధువులందరూ తాత్కాలికం, రుణానుబంధానుసారం వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళు స్వార్థంతోనూ రావచ్చు మన దగ్గరికి,
వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడం కోసము రావచ్చు, లేదా వాళ్ళకు మన నుంచి ఏదైనా ఉపయోగం ఉంటే రావచ్చు, లేదా వాళ్ళ మేలు కోరి మన దగ్గరికి రావచ్చు. ఏ విధంగా అయినా రావచ్చు. వీళ్ళు ఎవరు వచ్చినా ఎలా వచ్చినా వాళ్ళను మనం ఎంత దూరంలో పెట్టేదే అంత మంచిది అనేది మనకు ఎరుక ఉండాలి. ఎంత దూరంలో వాళ్ళు ఉంటే మనకు ప్రశాంతంగా ఉన్నాము, అంతే దూరంలో పెట్టుకున్న వాళ్ళు బుద్ధిమంతులు. నెత్తిన పెట్టుకున్నారంటే తొక్కిపోతారు, తొక్కివేయబడతారు, అశాంతికి గురి అవుతారు. ప్రతిఫలాపేక్ష రహితంగా మనం చేసేటివి చేస్తూ ఉండాలి. వాళ్ళ నుంచి ఎదుటి వారి నుంచి మనం ఏమీ ఆశించకూడదు. భగవంతుణ్ణి ఆశించవచ్చు, భగవంతుణ్ణి కోరుకోవచ్చు. హే భగవాన్, నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ దుర్దశ వచ్చింది, నీవే నన్ను ఆదుకో అని చెప్పేసి భగవంతుని అర్థించవచ్చు తప్ప ఇతరుల యొక్క సహాయం కోసం ఎదురు చూడకూడదు. అలా ఎదురు చూసే పరిస్థితి రాకూడదు. ఆ పరిస్థితి రాకూడదు అంటే ఎవ్వరూ లేకపోతే నువ్వు ఎలా బతుకుతావో ఒక్కసారి ప్లాన్ చేసుకో. ఎవరూ లేరు నీకు, ఒక అనాథవనుకో, అప్పుడు ఎలా జీవిస్తావు, ఎలా జీవించాల్సి ఉంటుంది, అది ఒక్కసారి బేరీజు వేసుకో, ఒక్కసారి ఆలోచన చేసుకో. ఆ స్థితి వస్తే నేను ఎలా జీవించాలో ముందే ప్లాన్ చేసుకో. ఒకరితో పని లేకుండా ఎలా బతకగలమో కూడా తెలుసుకో. అట్లని చెప్పి వదిలేసి పొమ్మని చెప్పట్లేదు ఇక్కడ. వదిలేసి ఉండడానికి మానసికంగా సంసిద్ధత ఉండాలి. ఎవరన్నా వదిలేసినా నిశ్చింతగా ప్రశాంతంగా భగవంతుని స్మరించుకుంటూ ఆనందంగా ఉండే స్థితి మనకు అలవాటు కావాలి. దానికి ప్లాన్ చేసుకోవాలి, దానికి మనసులో సంసిద్ధత రావాలి. ఎందుకంటే వచ్చేటప్పుడు ఎలా వచ్చాం, ఒంటరిగానే వచ్చాం. పోయేటప్పుడు ఎలా వెళ్తాం, ఒంటరిగా పోవాల్సిందే. అయ్యో, నాకెంతో ఇష్టమైన భర్త ఉన్నాడు, వెంట పిలుచుకుపోతాను స్వామి, రా నాతో పాటి అని చెప్పేసి మెడ పిసుకున్నావనుకో, ఒప్పుకుంటాడా? వస్తాడా? నేను ఎట్లా చచ్చిపోతాను కానీ నువ్వు కూడా రా నాతో పాటు చచ్చిపోదాం, ఇద్దరం పోదాం రా అని చెప్తే ఒప్పుకుంటాడా మీ ఆయన? నీకేమో దయ్యం పట్టింది, ఏమీ పిశాచమా అంటాడు. అవునా కాదా? ఈ విధంగా ఎవ్వరూ తనతో పాటు రావడానికి ఇష్టపడరు. భర్త రాడు, భార్య రాదు, పిల్లలు రారు, బంధువులు ఎవరూ రారు, స్నేహితులు ఎవరూ రారు. ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే పోతాం. మధ్యలో వచ్చినటువంటి బంధనాలు, బంధువులు, వీళ్ళందరూ నిమిత్త మాత్రులను తెలుసుకోవడమే జ్ఞానం. నిమిత్త మాత్రంగా ఉండేటువంటి వాళ్ళ మీద అంత ఆత్రమేలా, నిమిత్త మాత్రంగా ఉండే వాళ్ళ మీద అంత ప్రేమ అయ్యేలా, నిమిత్త మాత్రంగా ఉండే వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు పెట్టుకుంటున్నాం అని మనం ప్రశ్నించుకుంటే భగవంతుని యొక్క అనుగ్రహముతో హ్యాపీగా ఆనందంగా జీవించవచ్చు. జ్ఞానము చేత మనము ప్రశాంతంగా జీవించవచ్చు. నాకు ఇది లేదే అని బాధపడడు, ఇది అనవసరంగా ఉందే అని బాధపడడు. ఆహా, ఇది నాకు లభించింది కదా అని పొంగిపోడు, అయ్యో నాకు ఇది లభించలేదే అని కృంగిపోడు. ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎవరు పలకరించినా ఎవరు పలకరించకపోయినా, వర్షము రాని పర్షము రాని జ్వరము రాని ఏమైనా కానీ, బంధువులు రాని మిత్రులు లేకపోని, బంధువులు లేకపోని, సమచిత్తంతో వ్యవహారం చేస్తాడు. స్థితప్రజ్ఞుడుగా వ్యవహరిస్తాడు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖేష్వనుద్విగ్నమనాః, దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందడు. సుఖేషు విగత స్పృహః, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేకుండా ఉంటాడు, పట్టించుకోడు, లెక్క చేయడు. అయ్యో ఈ సుఖాలు వస్తుంటాయి పోతుంటాయి, ఇవే శాశ్వతం కాదు, దీనికంత ఓవరాక్షన్ ఎలా అని చెప్పేసి పొంగిపోడు. దుఃఖముల విషయంలో కూడా అంతే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందాడు. ఇది విధివశాత్తు జరుగుతున్నటువంటిది, జరగని చూద్దాం.
భగవంతుని స్మరించుకుంటూ ఉంటాను, ఆ దుఃఖం తనంతగా అదే తగ్గిపోతూ వస్తుంది అని చెప్పేసి, ఎంత పెద్ద దుఃఖం ఉందో అంత ఎక్కువగా జపం చేస్తాడు, అంత ఎక్కువగా భగవంతుని ప్రార్థన చేస్తాడు. దుఃఖం ఎక్కువయ్యే కొద్దీ జపం ఎక్కువ చేయాల. ఈ కర్మ కొద్దీ ఏంటో తెలిసిన, దుఃఖం ఎక్కువయ్యే కొద్దీ జపం తగ్గిస్తున్నారు జనాలు. ఎంత తీవ్రమైన కష్టం వచ్చిందో అంత తీవ్రంగా జపం చేయాల. తీవ్రమైనటువంటి దుఃఖానికి తీవ్రమైన జపమే మందు. ఎంత పెద్ద జ్వరం వస్తే అంత పెద్ద మెడిసిన్స్ పవర్తో ఇస్తారా లేదా? మెడిసిన్స్ ఏమైతాయి? పవర్ పెరుగుతాయి, పవర్ పెంచుతారు. పెద్ద పెద్ద రోగాలకు తగ్గట్టుగా పెద్ద పెద్ద మెడిసిన్స్ వస్తాయి, కాస్ట్లీ, చాలా ఖరీదు కూడా ఉంటాయి ఆ మెడిసిన్స్. అవునా కాదా? తీవ్రతను బట్టి డోసేజ్ పెరుగుతుంది, తీవ్రత తగ్గే కొద్ది డోసేజ్ కూడా తగ్గుతుంది. అన్ని రోగాలకు పెద్ద ఔషధం ఏంటి? భగవన్నామం. భగవన్నామం, భగవన్నామమే భవరోగానికి ఔషధం. ఇది నేను చెప్తున్న మాట కాదు బుజ్జులు, సద్గురువులు, గొప్ప గొప్ప శాస్త్రాలు, సాధు పుంగవులు, మహాత్ములైన వాళ్ళందరూ చెప్పిన మాట ఇది. భవరోగాలకు మందు భగవన్నామం. దుఃఖానికి విరుగుడు దైవ చింతన, దైవనామ స్మరణ. బాధలకు పరమ ఔషధం భగవన్నామం. రాసుకోండి బుజ్జులు, బంగారులు, అక్కగారులు రాసుకోండి. భవరోగానికి మందు భగవన్నామం, బాధలకు మందు భగవన్నామం. బాధలకు మందు భగవన్నామం, భవరోగాలకు మందు భగవన్నామం. ఎంత పెద్ద కష్టం వస్తే అంత ఎక్కువగా జపం చేయాల, వేల కొద్దీ జపం చేస్తే జప ప్రభావము చేత పుణ్యరాశి పెరుగుతుంది, భగవద్ అనుగ్రహము కలుగుతుంది. జపతో నాస్తి పాతకం, నీతి శాస్త్రం చెప్తోంది కదా. జపతో నాస్తి పాతకం. పాతకాలంటే పాపాలు అనుకుందాం. పాపాలన్నీ జపం చేస్తే పటాపంచలైపోతాయని చెప్పేసి శాస్త్ర వాక్కు. అయ్యో ఊరికి రామ రామ అంటే ఏం పోతుంది, ఏమొస్తుంది అని లెక్క వేద్దండి. ఓం నమ శివాయ అంటే అయితే మాత్రము ఏమొస్తుంది? ఊరికి ఓం నమ శివాయ అంటే అయిపోయిన పుణ్యమ చాడు ఒళ్ళో పడుతుంది అని తీసేయకండి, చాలా తప్పది. పెద్ద పెద్ద రోగాలే భగవన్నామంతో పటాపంచలైపోతున్నాయి, పెద్ద పెద్ద కష్టాలే భగవన్నామంతో విరుగుడైపోతున్నాయి, పెద్ద పెద్ద దుఃఖాలే భగవన్నామంతో దూరమైపోతున్నాయి, దుఃఖాలు సుఖాలుగా మారిపోతున్నాయి, పాపాలన్నీ పటాపంచలైపోయేసి మహాత్ములైపోతున్నారు. నిరక్షర కుక్షులైనటువంటి వాళ్ళు కూడాను ఒక ఆది కావ్యాన్ని రాసినటువంటి మహానుభావులుగా మారిపోయినారు. వాల్మీకి మహర్షి అక్షర ముక్క రాదు, అనేక సంవత్సరాలు మహాపాతకాలు చేసినాడు, హత్యలు చేశాడు, దొంగతనాలు దోపిడీలు చేశాడు, దౌర్జన్యం చేశాడు, తిట్టని తిట్టకుండా తిట్టినాడు. అతడు చెయ్యని పాపాలు లేవు. అటువంటి వాడు రామనామాన్ని జపము చేయడం వల్ల ఒక్క అక్షర ముక్క కూడా రానటువంటి వాడు మొత్తం విశ్వానికే ఆది గ్రంథమైనటువంటి ఆది కావ్యమైనటువంటి రామాయణానికి రచనకర్త అయినాడు. ఇంతకంటే గొప్పతనం ఏం కావాలి? భగవన్నామానికి కావాల్సిన నిదర్శనం, ఇంతకంటే గొప్ప నిదర్శనం ఇంకేముంది చెప్పండి? భగవన్నామానికి, భగవన్నామం యొక్క విలువకు. నిరంతరం భగవన్నామం జపం చేయడం అనేది జ్ఞాని లక్షణం, జ్ఞాని లక్షణం. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పాపాన్ని పరిహారం చేసుకునే మార్గం భగవన్నామ స్మరణ. ముక్కు మీద దృష్టి పెట్టు, ఉచ్ఛ్వాసం మీద దృష్టి పెట్టు వద్దం లేదు, జపం చెయ్యండి. ఎవరో చెప్పినారని చెప్పేది అన్ని వదిలేసేది,
యా రూపం పెట్టుకోకూడదు, యా నామం జపం చేయకూడదు, ముక్కు మీద ధ్యాస పెట్టు అంట. ఏం చెప్తున్నట్ల వాళ్ళు? ఆంజనేయస్వామి ముక్కు మీద ధ్యాస పెట్టుకొని ఏం జపం చేయట్లేదా? నందీశ్వరుడు ఏమి చేయలేదు, జపం చేయకుండానే అంతవాడైనాడా? గరుత్మంతుడు ఏ భగవన్ చింతన చేయకుండానే అంతవాడైనాడా? మహాత్ములైన వాళ్ళందరూ కూడా భగవత్ చింతన చేయలేదా? కొన్ని సాంప్రదాయాలు ఎందుకు అనిపిస్తుందో ఆలోచన చేయండి. ఊరికే నమ్ముతూ పోవడం కాదు. అన్ని ఎవరు చెప్పిందల్లా నమ్మేది, అనుసరిస్తా పోయేది, వ్యాధి లేకుండా పోయేది. చెప్పితే నమ్మడం కాదు. మన గ్రంథాలు తిప్పేయండి. గుడ్డోళ్ళేం కాదు, చదువురానోళ్ళు కాదు కదా మీరంతా. చదువు వచ్చిన గుడ్డోళ్ళ ఏమి? కనీసం ప్రతి ఒక్కరి ఇంట్లో రామాయణము, భారతము, భాగవతము, భగవద్గీత, ఈ 4 గ్రంథాలు పెట్టుకోండి. వేల డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు, వృధాగా వేస్ట్ చేస్తున్నారా లేదా? అన్ని కలిసి 2000 రూపాయలు ఖర్చు పెడితే వస్తాయి. గోరఖ్పూర్ గ్రంథాలు, గీతా ప్రెస్ వాళ్ళవి. 2000 రూపాయలకి రామాయణము, భారతము, భాగవతము, భగవద్గీత, పెద్ద పెద్ద గ్రంథాలు మూలంతో సహా వస్తున్నాయి. 2000 ఎక్కడ వేస్ట్ కాలేదు చెప్పండి? 2000 రూపాయలు వేస్ట్ చేయలేకపోతున్నారా? వృధాగా ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నారు. ఒక్కసారి డాబాకు పోయినారంటే కుటుంబ సభ్యులు 1000 ఖర్చు పెట్టి వస్తారు. అక్కడ తినేది అంత, డబ్బులు పడేసేది ఇంత. డాబాకు పోయి అదొక డాబు అనుకుంటున్నారు, అదొక దర్పం అనుకుంటున్నారు. పొద్దున్న లేస్తా అని చెప్పుకునేది ఫోన్ చేసి. రాత్రి ఏం చేసినారు? అక్కయ్య ఏం చేయలే, మేము అంతా కలిసి చాలా రోజులైంది అక్కయ్య డాబాకు పోయింటిమి. రెస్టారెంట్ ఎక్కడ? ఆ కేకే రెస్టారెంట్ చూడలే? కేకే రెస్టారెంట్ రోడ్డు పక్కనే, బైపాస్ పక్కనే ఉంటుంది. ఆడ పోయేసి వేలు తగిలేసి వస్తారు ఒక పూట తిండికి పోయి. అదే గ్రంథాలు కొనుక్కున్నారంటే, గ్రంథాలు ఇంట్లో ఉన్నాయి అంటే ఇల్లే ఒక పుణ్యక్షేత్రం అవుతుంది. వాటిని చదివితే మనకు పరిపూర్ణ జ్ఞానము సిద్ధిస్తుంది. ఆ గ్రంథాలు చదివితే భగవన్నామం యొక్క గొప్పతనం తెలిసి వస్తుంది. సద్గ్రంథాల పారాయణం వల్ల ఎంతో మంది భక్తులైన వాళ్ళందరూ కూడాను భగవన్నామంతోనే మోక్షం పొందిన వాళ్ళు ఉన్నారు. చెప్పండి. సరే, టాపిక్ పక్కపోకుండా, కాబట్టి మనము భగవన్నామము కష్టాలు ఎక్కువయ్యే కొద్దీ ఎక్కువ జపం చేయండి. దుఃఖాలు ఎక్కువయ్యే కొద్దీ ఎక్కువ జపం చేసుకుంటూ కూర్చోండి. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటా, వాళ్ళతో వీళ్ళతో చెప్పుకుంటా, ఎదురింటిలతో పక్కింటితో చెప్పుకుంటా నవ్వుల పాలు కాకుండా భగవన్నామాన్ని నిష్ఠతో జపం చేస్తే ఆ కష్టాలు, దుఃఖాలు, వ్యాధులు, రోగాలు అన్ని, భవరోగాలు అన్ని నశించిపోతాయి. ఈ కనీస జ్ఞానం మనం పొంది ఉంటే, భగవన్నామ నిరంతరం జపం చేస్తూ ఉంటే, సద్గ్రంథ పారాయణం చేస్తూ ఉంటే, సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే, దుర్జన సాంగత్యం విడనాడి ఉంటే, త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యం అహోరాత్రం. ఈ 3 ఎవరైతే చేస్తారో వాళ్ళు పుణ్యాత్ములు, మోక్ష జ్ఞానానికి అర్హులు. రాసుకోండి. త్యజ దుర్జన సంసర్గం, త్యజ దుర్జన సంసర్గం, భజ సాధు సమాగమం, భజ సాధు సమాగమం. త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యం అహోరాత్రం. కురు పుణ్యం అహోరాత్రం. కురు పుణ్యమహోరాత్రం.
చెరు ధర్మవర్తనం. చెరు ధర్మ సంవర్తనం. చెరు అంటే చరించు, ధర్మ సంవర్తనం ధర్మంగా సంచరించు. కురు పుణ్యం అహోరాత్రం, వేయింబవళ్ళు పుణ్యం చేయి, పుణ్యం చేయి, పుణ్య పనులు చేయి, పుణ్యాన్ని సముపార్జించుకో. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పుణ్యం వస్తుంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పుణ్యం వస్తుంది. నిరంతరం భగవన్నామం జపం చేస్తూ ఉంటే, పుణ్యం అమోఘంగా మీ చేతిలోకి వచ్చి పడుతుంది. అనంతంగా పుణ్యరాశి మీ అకౌంట్ లో వచ్చి పడుతుంటుంది. అలవాటు చేయండి, మనసుకు అలవాటు చేసుకుందాం. నిరంతరం ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఏదో ఒక మంత్రాన్ని నిరంతరం జపం చేసుకోవడానికి ఒక్క రూపాయి ఖర్చు రాదు. సద్గ్రంథాలు పారాయణం చేయడం, 10 మందితో మంచిగా మాట్లాడుతూ మంచి సలహాలు సూచనలు ఇవ్వడం, సద్గ్రంథాన్ని చదివి వినిపించడం. వాళ్లకు వినిపించిన కానీ పుణ్యమే కదా, వాళ్లకు పుణ్యమే, నీకు పుణ్యమే. భజనలు చేయడం, భజనలు చేయించడం, యజ్ఞాలు చేయడం, యజ్ఞాలు చేయించడం, దానము చేయడం, దాన ధర్మాలు తీసుకోవడం, అలాగే వేదాధ్యయనము చేయడం, వేదాధ్యయనాన్ని చేయించడం, సంకీర్తనలు పాడడం, సజ్జనులతో సాంగత్యము చేయడం, సద్గురువులతో సాంగత్యము చేయడం, వారి సాహచర్యంలో జీవించడం, వాళ్ళ పాదాల చెంత విని కూర్చొని 4 మంచి మాటలు వినడం. సద్గురువుల దగ్గర కూర్చున్నా మనకి ఎంతో పుణ్యం వస్తుంది. వాళ్ళను చూసినా పుణ్యం వస్తుంది, వాళ్ళకు నమస్కరించినా పుణ్యం వస్తుంది, వాళ్ళు చెప్పే 4 మాటలు వింటే అనంతమైన పుణ్యం వస్తుంది. తల్లిదండ్రులను సేవించడం, ఈ విధంగా ఏదో విధంగా ఒక్క రోజుకు ఒక మంచి పనైనా చేద్దామని నిర్ణయాలు తీసుకుని స్వాములు, నా నుంచి ఒకరికైనా మేలు జరిగిందా ఈ రోజు ప్రశ్నించుకోండి. ఈ విధంగా పుణ్యరాశి మనం పెంచుకుంటూ, కురు పుణ్యం అహోరాత్రం, అహోరాత్రం అంటే మీ పగలు రాత్రి అని నిరంతరం ఏదో ఒక పుణ్యం జరుగుతూ ఉండాల. ఆ విధంగా పుణ్య సముపార్జన కోసము తాపత్రయపడుతూ ఆ చిట్ట చివరికి ఆ పుణ్యాన్ని కూడా భగవంతునికి అర్పించేసి, నేను నిమిత్త మాత్రుని ప్రభువు అని 2 చేతులను పైకెత్తి నమస్కరించి శరణాగతితో పాదాలు పట్టుకుంటే ఆ భగవంతుడు మన చెయ్యి పట్టుకుంటాడు. ఇంకా మనకు మోక్షము సిద్ధమే, ఇందులో ఎందుకు సందేహం లేదు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః. ఈ విధంగా ఎటువంటి ప్రతిఫలాపేక్ష రహితంగా మనం సకర్మలు, మంచి కర్మలు, కర్తవ్య కర్మలు నిర్వర్తిస్తూ భగవదార్పితంగా పనులు చేస్తూ పోవడమే జ్ఞానం. ఈ జ్ఞానం చేత సకల కర్మలు దహించకపోతాయని చెప్పేసి భగవంతుడు 4వ అధ్యాయంలో 19వ శ్లోకంలో చెప్తున్నాడు. అదే మాటలే మళ్ళీ రిపీట్ చేస్తూ 33వ శ్లోకంలో కూడా చెప్తాడు, జ్ఞానే పరిసమాప్యతే అని. 33వ శ్లోకంలో శ్రేయాన్ ద్రవ్యమయాజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానము చేత సకల కర్మలు పరిసమాప్తం అయిపోతాయి. జ్ఞానము చేతనే మోక్షము సిద్ధిస్తుంది. సకల కర్మలు త్యజించుకునే తెలివితేటలు వస్తాయి. పాపము పుణ్యము లేక బ్రతికినవాడు, ఆ జ్ఞానము పరమేశ్వరునికి నిండుగా ఉంది కాబట్టి పాపము అంటకుండా పుణ్యము అంటకుండా ఆ స్థితిలో నిలబడుకొని ఉన్నాడు. అందుకే ఆయన పురుషోత్తముడైనాడు. మనం ఆ పాప పుణ్యాలు 2 అంటుకునే బతుకుతున్నాం కాబట్టి, వారిని విధించుకోలేకపోతున్నాం కాబట్టి, వారిని వదిలించుకోలేకపోతున్నాం కాబట్టి మనము అక్షర పురుషులుగానే ఉండిపోతున్నాం. అక్షర పురుషులుగా అంటే జీవాత్మలుగా ఉండిపోతున్నాం. కాబట్టి మనం పాప పుణ్యాలకు అతీతంగా జీవించేది నేర్చుకోవాలా. పాప పుణ్యాలకు అతీతంగా బ్రతకడం ఎలాగో 4వ అధ్యాయం బాగా చదవండి. 3వ అధ్యాయము 4వ అధ్యాయాన్ని రిపీటెడ్ గా చదివితే మనకు ఖచ్చితంగా 3వ అధ్యాయము భగవద్గీతలో 4వ అధ్యాయము చదివితే మనకు ఖచ్చితంగా పుణ్యము పాపము 2 లేకుండా ఎలా బతకాలో తెలిసి వస్తుంది.
కర్మబంధాలు అంటకుండా ఎలా బతకడమో తెలుస్తుంది. కర్మబంధాలు ఎలా మనం అంటించుకోకుండా బతకడమో తెలుస్తుంది. అందులోని అంశమే మీరు అడిగినటువంటిది. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను ఎవడు చూచునో వాడియే స్థితప్రజ్ఞుడవుతాడు, అతడే జ్ఞాని అవుతాడు. ఎన్నవ అధ్యాయం ఇది? 4వ అధ్యాయం అమ్మ ఇది. ఈ శ్లోకం ఉండేది 4వ అధ్యాయం. ఎన్నో శ్లోకం అది? కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను ఎవరు చూచునో వాడియే యోగి అని. 18వ శ్లోకం సార్. ఎన్నవ అధ్యాయంలో? 4వ అధ్యాయంలోనా? 18వ శ్లోకం. 18వ శ్లోకం. కర్మణ కర్మయః పశ్చాత్ అకర్మణిత్య కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మకృత్. ఎన్నో అధ్యాయం అక్కయ్య? అధ్యాయము 4వ అధ్యాయము. 4వ అధ్యాయం 18వ శ్లోకం. కర్మణ్య కర్మయః పశ్యేత్ కర్మణ్య చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కర్మ కృష్ణ కర్మకృత్. అతడే నిజంగా జ్ఞానము తెలిసినటువంటి వాడు. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను చూచువాడే నిజమైన యోగి అని కూడా అర్థం ఉంది అక్కడ. మనకు ఎన్ని కర్మలు ఉన్నాయి? 3 కర్మలు ఉన్నాయి. అది ఒకటి కర్మ, అదే వేద విహిత కర్మ. 2 వికర్మ, 3 అకర్మ అని ఉన్నాయి. కర్మ, అకర్మ, వికర్మ. ఈ 3 చక్కగా అర్థం చేసుకుంటే మనకు పూర్తిగా అవగాహనకు వస్తుంది విషయం అనేది. కర్మ అంటే వేద విహిత కర్మలు, అంటే కర్తవ్య కర్మలు. అకర్మ అంటే ఏ కర్మ చేయకుండా ఉండడం. వికర్మ అంటే దుష్కర్మలను లెక్క, చెడు కర్మలు. అక్కడ కర్మ అనే బదులు సుకర్మ అనడం మంచిది. సుకర్మ, వికర్మ, అకర్మ అని 3 కర్మలు. సుకర్మలు, వికర్మలు, అకర్మ. సుకర్మ అంటే కర్తవ్య కర్మ, వికర్మ అంటే చెడు కర్మలు, దుష్కర్మలు. అకర్మ అంటే ఏ పని లేకుండా కూర్చోవడం, ఏ పని చేయకుండా కూర్చోవడం. ఇది 3 కర్మలు. అకర్మ అంటే కర్మ చేయకుండా ఉండడం అని. కర్మ చేయకుండా ఉండడం అకర్మ. ఇక్కడ జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడంటే కర్మ యందు అకర్మను చూస్తాడు. అంటే ఏమి? నేను భగవద్గీతను మీకు బోధిస్తున్నాను, చెప్తున్నాను, తెలియచేస్తున్నాను, చదివి వినిపిస్తున్నాను. నాకు తెలిసిన పద్ధతిలో మీకు అర్థమయ్యేటట్టుగా ఆ భగవద్గీతలోని సారాంశాన్ని సులభంగా మీకు అర్థమయ్యేట్లు ఎలా చేయగలనా అని ప్రయత్నం చేస్తున్నాను. అయితే చివరిలో నేనేం చేస్తున్నాను తెలుసునా? నేను నిమిత్త మాత్రుని మాత్రమే. నా చేత నా నోట పలికించినటువంటి 4 మాటలను ఆ సర్వేశ్వరుని యొక్క పాద పద్మాలకు పుష్పాలుగా అర్పిస్తున్నాను. నేను నిమిత్త మాత్రుని మాత్రమే అని ముగిస్తున్నాను. ఇంతవరకు చెప్పింది నేను కాదు, ఆయనే చెప్పించినాడు, ఆయనే చెప్పినాడు అని చెప్పేస్తున్నా. నేను బోధించినట్లు కాదు, అది ఆ సర్వేశ్వరుడే మీకు బోధించినట్ల. ఇదే అకర్మ. కర్మ యందు అకర్మను చూడడం అంటారు. నేను చేశాను కావచ్చుగాక, మీకు బాహ్య దృష్టిలో నేను మీకు చేసినట్లు కనబడుతున్నాను, కానీ నా అంతరంగంలో నేను కాదు చేస్తున్నది, ఆ సర్వేశ్వరుడే అని తెలుసుకోవడమే కర్మ యందు అకర్మను చూడడం అంటారు. నేను చేసినప్పటికీ చెయ్యనట్లే, నేను మీకు చెప్పినప్పటికీ నేను చెప్పనట్లే. చెప్పింది ఎవరు? సర్వేశ్వరుడే. అలాగే
నేను ప్రొద్దున్నే కూర్చొని నిటారుగా కళ్ళు మూసుకుంటాను. కళ్ళు మూసుకొని సైలెంట్ గా కూర్చొని ఉంటా. సైలెంట్ గా కూర్చున్నట్టుగా మా ఇంట్లో ఉండేటువంటి మా ఆవిడకు తెలుస్తూ ఉంటుంది, ఏందో మౌనంగా కూర్చొని ఉన్నాడు అని. కానీ నా అంతరంగము లోపల నా దేవాది దేవుడైనటువంటి నా కృష్ణ పరమాత్మను హృదయ కమలం పైన కూర్చుని ఉంటే, నుదురు తిలకము పెట్టి కుంకుమ ధరింప చేసి మెల్లో పూలమాల వేసి పాదాల దగ్గర పుష్పాలు అర్పించి అలా మోకాల మీద కూర్చొని నా నుదురు తాకించి ఆ తెల్లని మెత్తని మృదువైన ఆ పాదాలకు నా పెదవులతో ముద్దులు పెడుతున్నట్లుగా నేను భావిస్తాను, చేస్తాను, ఆ కర్మ నిర్వర్తిస్తాను. నవగ్రహాల చుట్టూ తిరుగుతాను. మొదట సూర్య భగవాను దగ్గర వెళ్ళి, మధ్యలో ఉన్నటువంటి సూర్య భగవాను దగ్గరికి వెళ్ళి, జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపగ్నం వృణతోస్మి దివాకరం అంటూ ఎర్రని పూలమాల తీసుకొని నుదురు తిలకం పెట్టి మెల్లో ఆ పూలమాల వేసి ఆ పాద పద్మాలకు తల తాకించి నా పెదవులతో ముద్దులు పెడుతుంది. చంద్రుని దగ్గరికి వచ్చి దదిశంక తుషారాభం క్షిరోదానవ సింహమం నమామి శశనం సోమం శంభోర్మక్తభూషణం అంటూ మెల్లో తెల్లని పూలమాల వేసి పాదాల దగ్గర తెల్లని పుష్పాలు అర్పించి నా పెదవులతో ముద్దాడుతున్నాను. ఇంకాస్త వెనక్కి వచ్చి కుజగ్రహ దేవతను ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తారం మంగళం ప్రణమామ్యహం అంటూ నుదుట తిలకము పెట్టి మెల్లో ఎర్రని పూలమాల వేసి పాదాల దగ్గర ఎర్రని పుష్పాలు వేసి తల తాకించి నమస్కరించి ఆ పాదాలకు ముద్దాడుతున్నాను. ఆయన చిరునవ్వుతో నన్ను ఆశీర్వదిస్తున్నట్లు భావిస్తున్నాను. తర్వాత బుధగ్రహ దేవతల దగ్గరికి వెళ్తాను. పీతవర్ణ పుష్పాలతో ఉండే పూలమాల చేత పట్టుకుని వెళ్ళి నిదుట తిలకము పెట్టి మెల్లో ఆ పూలమాల వేసి ప్రియంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం అంటూ వినయ విధేయతలతో శిరస్సు వంచి పాదాలకు తల తాకించి నమస్కరించి మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ పాదాలను ముద్దాడుతున్నాను. తర్వాత కాస్త వెనక్కి వచ్చి బృహస్పతి గ్రహదేవతకు నమస్కరిస్తూ కనకాంబరాలు, కనకవర్ణ పుష్పాలు, పసుపు వర్ణ పుష్పాలు కూర్చున్నటువంటి పూలమాలను చేతబట్టి నుదురు తిలకము పెట్టి మెల్లో పుష్పమాల వేసి పాదాల దగ్గర ఆ పసుపు పచ్చని కనకాంబరపు పుష్పాలు వేసి పెదవులతో ముద్దాడుతూ దేవానాంచ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అంటూ తల తాకించి ముద్దాడుతున్నాను. తర్వాత శుక్రగ్రహ దేవత దగ్గరికి వస్తాను. సూర్యునికి ఎదురుగా ఉంటాడు, తూర్పుకు అభిముఖంగా తెల్లని వస్త్రాలు ధరించి ఉంటాడు. తెల్లని పుష్పమాలలు చేతబట్టి ఎదురు తిలకము పెట్టి మెల్లో ఆ తెల్లని పుష్పమాల వేసి హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అంటూ చేతులెత్తి నమస్కరించి మోకాల మీద కూర్చొని తెల్లని పుష్పాలు పాదాల మీద వేసి నుదురు తాకించి ఈ పెదవులతో ఆ పాదాలను ముద్దాడుతుంటే ఆ శుక్రగ్రహ దేవత చల్లని దీవెనలు అందిస్తూ ఉంటాడు. సూర్య భగవాను వెనుక వైపుకు వచ్చి నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయామార్తండ సంభూతం తం నమామి శనేశ్వరం అంటూ నీలవర్ణ పుష్పాలను మెల్లో పూలమాల వేస్తూ నుదుట తిలకము పెట్టి పాదాల దగ్గర నీలవర్ణ పుష్పాలు సమర్పించి నా తలను నుదుటిని తాకించి నా పెదవులతో ఆ పాదాలను ముద్దాడుతున్నాను. శనేశ్వర స్వామి కరుణా కటాక్ష వీక్షణాలను నా పైన ప్రసరింపచేస్తూ ఉన్నాడు. కాస్త ఒక పక్కకు జరిగితే రాహుగ్రహ దేవత ఉంటాడు. కుజగ్రహ దేవతకు ప్రక్కననే దక్షిణాభిముఖుడై ఉంటాడు. నీలవర్ణ పుష్పమాల మెల్లో వేసి నుదురు తిలకం పెట్టి నీలవర్ణ పుష్పాలే
రాహుగ్రహ దేవతకు సమర్పిస్తూ అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య నిమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అంటూ పాదాలను ముద్దాడుతున్నాను. తర్వాత కేతుగ్రహ దేవత శనేశ్వర స్వామికి ఇంకొక దిక్కున ఉంటాడు, దక్షిణాభిముఖంగానే ఉంటాడు. మెలలో రంగురంగుల పుష్పమాల వేసి ముదురు తిలకము పెట్టి పాదాల దగ్గర రంగురంగుల పుష్పాలు అర్పించి ఫలాస పుష్ప శంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అంటూ తల తాకించి పాదాలకు ఈ పెదవులతో ముద్దాడుతుంటే జ్ఞానం ప్రకాశించుగా కానీ ఆశీర్వదిస్తూ ఉంటాడు కేతుగ్రహ దేవత. ఆ విధంగా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహువే కేతువే నమః అంటూ 9 ప్రదక్షిణాలు మనసులో చేస్తున్నాను. మా సతీమణి అటు ఇటు వెళ్తూ ఉంటుంది. నేనేమన్నా చేస్తుంటే కనపడుతుందా మీకు? ఇవన్నీ తెలుస్తాయా? నవగ్రహ దేవత దగ్గరికి వెళ్ళినట్లుగా, వాళ్ళను స్తుతిస్తున్నట్లుగా, వాళ్ళ మెలలో పూలమాలలు వేస్తున్నట్లుగా, వాళ్ళ పాదాలకు ముద్దాడుతున్నట్లుగా, ఈ విధంగా నవగ్రహ దేవతలకు ప్రదక్షిణం చేస్తున్నట్లుగా మా ఇంట్లో వాళ్ళకు తెలుస్తుందా? కర్మ జరిగినట్లుగా ఉందా అక్కడ? లేదు కదా. అయితే ఇక్కడ ఏం జరిగింది? అకర్మ, నేనున్నదేమో అకర్మలో ఉన్నాను, ఏ కర్మ చేయకుండా ఉన్నాను, కానీ లోపల కర్మ జరుగుతూనే ఉంది. అవునా కాదా? దీనినే అకర్మ యందు కర్మను చూచుట అంటారు. అకర్మ యందు కర్మను చూచుట, కర్మ యందు అకర్మను చూచుట. ఒక సందర్భంలో గోపికలందరూ కూడాను బృందావనం నుంచి రేపల్లె నుంచి యమునా నదిని దాటి మధుర నగరానికి వెళ్తారు గోపికలందరూ. ఎందుకు అంటే తలపైన పెరుగు, పాలు, నెయ్యి, వెన్న, మజ్జిగ, చల్ల ఇవి ఎత్తుకొని అమ్ముకొని రావడానికి వెళ్తారు. ప్రతిరోజు ఆ యమునా నదిని దాటి అవతలికి వెళ్తారు. వెళ్ళి అవి అమ్ముకొని వచ్చినటువంటి సంపాదనతో తిరిగి రేపల్లెకు వస్తారు. అది జరిగేటువంటిది. ఒకరోజు ఈ గోపికలందరూ కూడాను పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, మజ్జిగ అన్ని కుండల నిండా నింపుకొని ఒకదాని మీద ఒకటి 3 పెట్టుకొని వేసేసి నదిని దాటి అవల్లకి వెళ్ళారు. వెళ్ళి అలా అమ్ముకుందామని లోపలికి అట్లా మధురా నగరంలోనికి అలా ప్రవేశిస్తున్నారో లేదో ఎవరో చెప్పారు, అమ్మా పొంగిపోతుంది తల్లి యమునా నది, పైన వర్షం ఎక్కువ కురిసినట్లుంది, ఉరకలతో పోతోంది, మట్టం పెరుగుతోంది, మీరు అవతలు పోలేరు, మళ్ళీ వెంటనే బయలుదేరండి, మళ్ళీ మీరు సాయంత్రం పోవాలంటే కాదు ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని చెప్పారు ఎవరో. అయ్యో రామా అని చెప్పేసి అందరూ గోపికలందరూ వెనక్కి తిరిగినారు. వెనక్కి తిరిగి ఏటిగడ్డకు వచ్చారు, అదే యమునా నది ఒడ్డుకు. మధురా నగరం నుంచి బయటకు వచ్చి యమునా నది తీరానికి వచ్చారు. అప్పటికే చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది యమునా నది. ఇప్పుడు ఎలా చేయాలి? పిల్లలంతా ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అవతల వదిలేసి వచ్చారు, భర్తలు అక్కడే వదిలేసి వచ్చారు, పశువులన్నీ అక్కడే వదిలేసి వచ్చారు. ఉండడానికి ఇక్కడ ఎలా సాధ్యం అవుతుంది? వర్షం కూడా కురిస్తే మేఘాలన్నీ కమ్ముకుంటున్నాయి. వెంటనే మేము మా రేపల్లకు చేరుకోవడమే సబబు, కానీ సాధ్యం కాదు కూడా. అంతవరకు నడుములోతో నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనిషి మునిగిపోతాడు, అంత ఎత్తుగా ప్రవహిస్తోంది నీరు. ఎలా చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ దిగులుగా దిక్కులు చూస్తూ ఉన్నటువంటి వాళ్లకు ఒక ఆశాపాతంగా ఒక సన్నివేశం గోచరించింది. ఏమిటా ఆశ్చర్యంగా చూస్తే అంత దూరములో నుంచి ఒక మహర్షి వస్తున్నారు. ఎవరో మహర్షి వస్తున్నారు, ఏంటి, ఎక్కడికి, ఎందుకో అని చెప్పేసి చూస్తుండగానే ఆ మహర్షి దగ్గరికి వచ్చాడు. ఎవరా మహర్షి అని చూస్తే సుపరిచితుడే అయినటువంటి వాడు, అందరికీ సుపరిచితుడైనటువంటి వేదవ్యాస మహర్షి వచ్చాడు. అందరికీ సంతోషం వేసింది. మహానుభావ నమస్కారం స్వామి అని చెప్పేసి ఆ కుండలు పక్కన పెట్టి
అందరూ పోయి పాదాల మీద పడి నమస్కారం చేసినారు. నువ్వు చాలా మహానుభావుడు స్వామి, నీ దర్శనమే మహాభాగ్యము, మాకు శుభములు చేకూరుగాక అని చెప్పేసి అందరూ చుట్టూ మూగి పాదాలకు నమస్కారం చేసినారు. ఏమమ్మా ఇక్కడ ఉన్నారు అన్నాడు వేదవ్యాస మహర్షి. స్వామి, మేము చల్ల అమ్ముకోవడం కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాము. నది ఉధృతంగా పెరిగిపోయింది, అవతలకు వెళ్ళాలని ఎదురు చూస్తున్నాము. పడవ వాళ్ళు ఎవరు లేరు, మేము ఆ వల్లకి చేరుకోవాలి. చిన్న చిన్న పిల్లలు వదిలేసి వచ్చినాము స్వామి, ఎలా చేయాలో తోచడం లేదు అన్న. సరే, నేను మీకు అవలకి చేరుస్తానులేండి అన్నాడు. అనగానే వాళ్ళకు ప్రాణం లేచిన వచ్చినట్లయింది. మీరు సమర్థులు స్వామి, సర్వసమర్థులు స్వామి, మాకెంతో సంతోషంగా ఉంది అని అన్నారు. సరే, నేను మిమ్మల్ని అక్కడ చేరుస్తాను, అయితే నాకు ఆకలి తీర్చాలి మీరు అన్నాడు వేదవ్యాస మహర్షి. నాకు చాలా ఆకలిగా ఉంది, నా ఆకలి తీరుస్తారా అన్నాడు. అయ్యో స్వామి, ఎంత పుణ్యము స్వామి, మాకు చాలా అదృష్టం అనుకుంటాము. మా దగ్గర దండిగా పాలు, పెరుగు, నెయ్యి, వెన్న ఏం కావాలంటే తీసుకోండి స్వామి, కడుపు నిండా తినేయండి, తాగేయండి అన్నాడు. సరే, అన్ని తెచ్చి ముందర పెట్టండి అన్నాడు. అలాగే స్వామి అని చెప్పేసి అందరూ ఒక పెద్ద గుంపుగా పోయేవాళ్ళు. అక్కడ 20-30 మంది, అంతమంది తెచ్చి అన్ని కుండలు ఆడబెట్టినారు. ఒక్కొక్క దగ్గర 3 కుండలు ఉన్నాయి, మోసేంతవి. అన్ని కుండలు ఖాళీ చేసేసాడు, ఒక్క కుండ కూడా మిగిలించకుండా. పాలు తాగేశాడు, పెరుగు తాగేశాడు, వెన్న తినేసినాడు, నెయ్యి తాగేసినాడు, మజ్జిగ కూడా చివరిలో మొత్తం తాగేసేసినాడు. ఏదో ఒక కుండ తాగితేనే గొప్ప ఒక మనిషి, అలాంటిది 30 మంది వాళ్ళవన్నీ తాగేశాడు. ఒక్కొక్కరు 3 కుండలు పెట్టుకుంటారు, పెరుగు, పాలు, పెరుగు, వెన్న లేదా నెయ్యి. అందరిది మొత్తం 90 కుండలు తాగేశాడు, మొత్తం ఖాళీ చేసేసాడు. అందరూ నోలి మీద నెయ్యలు వేసుకుని చూస్తున్నారు, అంతే, ఏం చెనికి లేదు. ఈయనేం స్వామి ఇట తాగేశాడు అనుకున్నాడు. అంతేపి వేదవ్యాస మహర్షి నాతో పాటు రండి అని చెప్పేసి పిలుచుకున్నాడు. అందరూ వరుసగా ఒకరినొకరు పట్టుకొని దగ్గరకు వచ్చినారు. ఆ నది దగ్గరకు వచ్చి, యమునా నది దగ్గరికి వచ్చి, ఓ యమునా సుందరి, ఓ యమునా దేవత, నదీ దేవత, నీకు నేను నమస్కరిస్తున్నాను. నేను ఇప్పుడు ఇంతవరకు ఏమీ భుజించలేదు, ఏమీ స్వీకరించలేదు, ఏమీ త్రాగలేదు అన్నది నిజమే అయితే నీవు దారి ఇవ్వు అన్నాడు యమునా నదిని ఉద్దేశించి. అనగానే చూస్తుండగానే ఆ నీళ్లు చల్ల 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 ఇలా విడిపోయినాయి. అక్కడికడే తిరుగుతున్నాయి, రివర్స్ లో తిరుగుతున్నాయి, అంతే. ఇట్లా దారి మద్దసంగా ఏర్పడింది, బాగా ఒక బండ్ల బాట లాగా ఏర్పడింది. ఆ పక్క ఈ పక్క ఏళ్ళు పెట్టి చేయబెడితే నీళ్లు తగులుతాయి. ఆంచి అట్లా ఎడికి తిరిగినాయి ఇవి, ఈ పక్క నుంచి ఇట్లా ఎడికి తిరిగినాయి. మధ్యలో దారి ఏర్పడింది. దారి అంతా కూడా గులకరాళ్లతో, ఇసుకతో ఉంది. చక్కగా అడుగులు వేసుకుంటూ ఆశ్చర్యంతో చూస్తున్నారు వీళ్ళందరూ గోపికలు. వాళ్ళకి ఆశ్చర్యం కాదా మరి? కుండలు తాగేసినాడు, ఏమి తినలే, ఏమి తాగలే అంటే ఏమన్నా అది చూడలేదేమో అనుకున్నారు. ఏమైతే నేను ఫస్ట్ అవలో పోదాం కదా అని చెప్పేసి మాట్లాడుకుని గుసగుసలు ఆడుకుంటా దెబ్బ 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 ఆ స్వామితో పాటు అడుగులు వేసుకుంటూ బతుకు దేవుడా అని చెప్పేసి ఆ పక్క ఈ పక్క చూసుకుంటూ నిలువెత్తు లేసినాయి నీళ్ళు. అవన్నీ నిలువెత్తగా వేసి ఇట్లా పొర్లుతూ ఉన్నాయి. వెనక్కి దారి మాత్రం మధ్యలో ఉంది. చేతులు పెడితే చేతులు నీళ్ళలోకి వెళ్ళిపోతాయి. ఇట్లా ఇదొక మాయా మహల్ లాగా ఉంది. చాలా వింతగానూ ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. అలా లేస్తున్నాయి, అట్లా పైకి వెనక్కి రేగుతున్నాయి. ఎట్లయితేనేమి ఆ అలజడుల మధ్య, ఆ జలపాతాల మధ్యలో వీళ్ళందరూ సర్ర అవలకి వెళ్ళిపోయినారు. యమునా దాటుకుని అవలకి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత, ఓ యమునా నది దేవత, నేను ఏమీ తినలేదనేది నిజమే కదా, ఇంకా మీరు కలిసిపోండి అన్నాడు. అంతే. యువతల గట్టుకు రాగానే ఆ స్వామి చెప్పిన మాట ప్రకారం యమున మళ్ళీ కలిసిపోయింది, దారి మూసుకపోయింది. ఇంకా మీరు మీ అంతకు మీరు వెళ్ళిపోండి, నా అంతకు నేను వెళ్ళిపోతాను అన్నాడు వేదవ్యాస మహర్షి.
ఆ సంతోషం స్వామి, చాలా సంతోషం స్వామి, కృతజ్ఞతలు స్వామి. నీ దయా దాక్షిణ్యాల వల్ల మేము అసలు ఎన్నాళ్ళు నది ప్రవహిస్తుందో మేము అవలంచి వల్ల వచ్చేదానికి చాలా కష్టమయ్యేది. మీ పుణ్యాన వెంటనే చేరుకున్నాం. వర్షం కూడా వచ్చేటట్టు ఉంది. కానీ స్వామి ఒక సందేహం అన్నారు గోపికలు. ఏంటి చెప్పండి అమ్మా అన్న. కాదు స్వామి, ఇదేమనుకోవద్దండి, ఆ యమునా నది మాతో చూడలేదేమో, మీరు అబద్ధం చెప్పినా నమ్మేసింది స్వామి అన్న. యమునా నది ఏమనుకుంటున్నావమ్మా, ప్రవహించే నీరొక్కటే కాదు, ఆమె దేవత, దేవనది. ఆమె అందరినీ అంతటిను అన్నిటినీ చూస్తూ ఉంటుంది. ఆమెకు తెలియనట్టు ఏమీ లేదే అన్నాడు. మరి ఏంటి స్వామి, మా కళ్ళ ముందే శుభ్రంగా గుడ్డగలేసుకుని తాగేసినావు, పాలన్నీ తాగేసినావు, కుండలు కుండలు, పెరుగంతా తినేసినావు, కుండలు కుండలు, వెన్నంతా తాగేసినావు, తినేసినావు, నెయ్యి అంతా తాగేసినావు, మజ్జిగంతా తాగేసినావు కదా స్వామి. మా కళ్ళ ముందే చూసినాము, ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు, డాడీ అమ్మ అంటే ఇచ్చేసింది. నువ్వే చెప్పు స్వామి, నువ్వు తిన్నావా లేదా అన్నాడు. గోపికలు అడిగినారు. అడిగితే అప్పుడు చెప్పాడు, నేను తిన్నా త్రాగినా కృష్ణార్పణమస్తు అని చేశాను. నేను ఒక్కడిని తింటానా చెప్పండి, నేను మీలాగా మనిషినే కదా. నేను తింటే మాత్రం తాగితే మాత్రం ఎంత తాగాలను, ఎంత తినగలను. ఒక మనిషి ఎంత తింటాడు, ఎంత తాగుతాడు, అది కూడా పచ్చి పాలు ఎన్ని తాగుతారప్ప. పోనీ పాలు తాగితే వెంటనే పెరుగు తిన్నికి అవుతుందా అంతా. ఒకవేళ తిన్నానే అనుకో, కుండలు కుండలు నెయ్యి తాగినానే, నేను తాగితే అవుతుందా? నాకు తాగడానికి సాధ్యం అవుతుందా? కుండలు కుండలు నెయ్యి తాగి తరిగించుకోగలమా చెప్పండి. నేను తిన్నది త్రాగినది ఎంత కృష్ణార్పణం. నేను నిమిత్త మాత్రులను మాత్రమే, అంతా కృష్ణునికి అర్పించబడింది. నాది ఏమీ లేదు, నా కర్మ అంటూ ఏదీ లేదు. నేనేమీ తినలేదు, ఏమీ త్రాగలేదు, అంతా ఆయనకు అర్పించేసిన. అందువల్ల నేను ఏమీ తినలేదు, నేను త్రాగలేదని చెప్పగలిగినాను. చెప్పినాను కాబట్టి అది సత్యమే. కాబట్టి నదీ దేవత అది గ్రహించింది కాబట్టి దారి ఇచ్చింది. దీనినే కర్మయందు అకర్మను చూటుట అన్నాడు వేదవ్యాస మహర్షి. కర్మయందు అకర్మను చూచుట, కర్మయందు అకర్మను చూచుట అంటే ఇది. కర్తవ్య కర్మలు నిర్వర్తిస్తాము, మళ్ళీ దుష్కర్మల జోలికి పోవద్దండి, వికర్మల జోలికి పోవద్దండి. వికర్మల జోలికి పోయినారా సూపర్ కంప్యూటర్, అది భగవంతుడు సూపర్ కంప్యూటర్. వారిని వికర్మలు చేసి కృష్ణార్పణ మస్తు అంటే రిజెక్ట్ చేసి పడేస్తాడు. తీసుకోవాలి, కర్తవ్య కర్మలే తీసుకోవాలి, సత్కర్మలే తీసుకోవాలి. కర్మలు అంటే సత్కర్మలని లెక్క. దుష్కర్మలు అనే దానికి వేరే పదం ఉంది కదా, వికర్మలు అని. వికర్మల జోలికి పోకూడదు. నిజంగా నువ్వు సాధకుడు అయితే వికర్మలు వదిలేస్తాం, వాడి గురించి లెక్క చేయంగా, వాడి గురించి ఆలోచన రాకూడదు. ఇంకంతే, సాధకుడైన వాడు వికర్మలు వదిలేస్తాడు. ఇంకా ఆలోచన అంతా ఎక్కడ అంటే, యోగి అన్న తర్వాత వికర్మలు చేస్తే యోగి ఎట్లయితాడు, వాడు రోగి అవుతాడు. యోగి స్థానానికి వచ్చేటప్పటికి వికర్మలు అసలు వాడి ప్రసక్తే రాదు. అక్కడ వికర్మల ప్రసక్తే ఉండదు, ఆ చర్చే రాదు, ఆ మాటే ఆ ఊసే రాదు. ఇంకా జరిగేదంతా ఏంటంటే సుకర్మలు అకర్మలు, సుకర్మలు అకర్మలు, వీటి మీదనే ఉంటుంది. వేద విహిత కర్మలే చేస్తా ఉంటాడు. చేసినప్పటికీ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాడు. తద్వారా తాను చేయనట్లయితాడు, అకర్మ అయిపోతుంది. అక్కడ ఈశ్వరార్పణతో మనం పనులు చేస్తే, ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేస్తే ఆ కర్మలన్నీ నువ్వు చేసినప్పటికీ అకర్మలు అవుతాయి. అంటే నీకు కర్మబంధం లే, కర్మబంధం సున్నా, పాపములే పుణ్యము లే. ఇంకా పాపము ఉండదు, పుణ్యము ఉండదు. వికర్మల జోలికి పోకూడదని ముందే చెప్తున్నాను. యోగి అనేటువంటి వాడు వికర్మల సంబంధమే పెట్టుకోడు, అసలు దుష్కర్మలతో సంబంధమే ఉండదు. వికర్మలు అంటే ఏమి, దుష్కర్మలు, వాడి జోలి ప్రసక్తే ఉండదు అక్కడ. యోగి అంటేనే
సత్కర్మానుష్ఠానపరుడు. సత్కర్మానుష్ఠానపరుడు వాడు యోగి. అయితే అతడు తనతో భగవంతునితో ఊసులాడుకునే విధానం ఎలా ఉంటుంది? ఏమిటా విధానము అంటే, నేను కర్మలు చేస్తున్నాను స్వామి, కానీ చేస్తున్నవాడు నీవు. నీవే కర్తవు, నీవే భర్తవు, నీవే ధార్తవు. నేను నిమిత్త మాత్రుడను. నేను ఒక బొమ్మను. నువ్వు ఆడిస్తున్నావు, నేను ఆడుతున్నా. నువ్వు చేయిస్తున్నావు, నేను చేస్తున్నా. నా చేత సత్కర్మలే చేయిస్తున్నావు, ఫలితం నీకే. అవి పొరపాటున దుష్కర్మలుగా మారిన ఫలితం నీకే. కొందరి దృష్టిలో సత్కర్మలు దుష్కర్మలుగా కనపడతాయి, మనమేం చేయలేం దాన్ని. కాబట్టి ఎవరి దృష్టిలో ఎలా ఉన్నా నీ దృష్టిలో మాత్రం నేను సత్కర్మలే చేయాలి. చేయించు అంతే, నేను చేస్తా పోతాను. కర్మఫలాలతో నాకు సంబంధం లే. నువ్వు చేయిస్తున్నావు, నేను చేస్తున్నా, ఫలితం నీదే. అయితే చేయడానికి కావాల్సిన శక్తి ఎంతో ఆ శక్తి నువ్వు ఇవ్వాలి. దానికి తగినటువంటి తెలివితేటలు కావచ్చు, వివేకం కావచ్చు, విచక్షణాజ్ఞ కావచ్చు, జాగరూకత కావచ్చు, అందుకు తగ్గ ఇంగ్రీడియంట్స్, వస్తు వాహనాలు, ఇవన్నీ నీ దయాభిక్ష. నేను నిమిత్త మాత్రమై వాటిని ఉపయోగించుకొని ఆహారాలు కావచ్చు, విహారాలు కావచ్చు, నిద్ర మెలకువలు కావచ్చు, అవన్నీ కూడా సమతుల్యంగా ఇచ్చేవాడు నీవే. ఆ ఇచ్చిన వాటిని నేను సద్వినియోగం చేసుకుని సత్కర్మానుష్ఠానం చేస్తాను. ఆ సత్కర్మానుష్ఠానం యొక్క ఫలితము నీకే అర్పిస్తాను. నేను కేవలము వెట్టివాడను నేనింతే, విష్ణుడే ఏలిక. వెట్టివాడను నేనింతే, విష్ణుడు నాకు ఏలిక. నెట్టన చుట్టిన కర్మబంధాలు ఎరుగను, ధర్మాధర్మములాలా, ధర్మాధర్మములాలా, దైవములాలా, ధర్మాధర్మములాలా, దైవములాలా. నిర్మితము అతడే గాని నేనేమి ఎరుగను, నిర్మితము అతడే గాని నేనేమి ఎరుగను, నేనేమి ఎరుగను. ధర్మాధర్మములాలా, దైవములాలా. పుట్టించేటివాడు హరి, పుట్టెడివాడను నేను. పుట్టించేటివాడు హరి, పుట్టెడివాడను నేను. నెత్తన కర్మబంధం నేనెరుగను, పుట్టించేటివాడు హరి, పుట్టెడివాడను నేను. నెట్టన కర్మబంధం నేనెరుగను, వెట్టివాడను నేనింతే, విష్ణుడు నాకు ఏలికే. వెట్టివాడను నేనింతే, విష్ణుడు నాకు ఏలికే. నెట్టన చుట్టిన కర్మబంధాలు ఎరుగను, ధర్మాధర్మములాలా, దైవములాలా, ధర్మాధర్మములాలా, దైవములాలా. నిర్మితము అతడే గాని నేనేమి ఎరుగను, నేనేమి ఎరుగను. ధర్మములాలా, దైవములాలా. అన్నమాచార్యకి మంత్రాల శుద్ధులు చుట్టిన నడు మంత్రాల శుద్ధులు ఎరుగను, చుట్టిన నడు మంత్రాల శుద్ధులు ఎరుగను. ధర్మములాల, దైవములాల. నేను నిమిత్త మాత్రుడను మాత్రమే.
నిర్మితము అతడే గాని, ఈ సకల సృష్టినంతా కూడా నిర్మించిన వాడు, ధర్మాలను నిలబెట్టినటువంటి వాడు, ఆ ధర్మాత్ముడైనటువంటి ఆ పరమాత్ముడు మాత్రమే. నేనేమీ ఎరుగను, నాకు ఏమీ తెలియదు. పుట్టిస్తున్నాడు, పుడుతున్నాడు, పెంచుతున్నాడు, పెరుగుతున్నాడు, బంధనాలన్నీ చుడుతున్నాడు, చుట్టించుకుంటున్నాడు. వెట్టివాడను మాత్రమే నేను. వెట్టివానికి ఏం చేస్తాము? ఇంత అన్నం వేస్తాం, ఇంత వస్త్రం ఇస్తాం, ఎప్పుడో సంవత్సరం ఒకసారి బట్టలు ఇప్పిస్తాం. ఏ పని చెప్పినా చేస్తా ఉంటాడు వాడు, అంతే. ఇంకా వాళ్ళను వెట్టివాడు అనేవాళ్ళు పూర్వకాలం, ఒక బానిసలాగా. ఏ పని చెప్పినా చేస్తాడు. ఏమంటే 3 పూట్ల ఇంత భోజనం పెడితే చాలు. అది పొద్దున్న చేసిందే, మధ్యాహ్నం చేసిందా, రాత్రి చేసిందా, మిగిలిందే, అడుగా పొడుగా, రుచి ఉందా, రుచి లేదా, మళ్ళీ ప్రశ్నించడు అతడు. మళ్ళీ ప్రశ్నించడు. పెట్టిందే మహాప్రసాదం అనుకుంటాడు. ఏదిస్తే అదే చాలనుకుంటాడు. మహాభాగ్యంగా కళ్ళకు అద్దుకొని ఒక మూలను కూర్చొని చేతులు కాళ్ళు అలా కడుక్కొనేసేసి అరచేతిలో పెట్టుకొని ఆ ముద్దను ఆరగిస్తాడు. ప్లేటు లేదు అనుకోడు. మొన్నటి వరకు కూడాను పొలాలలో చేతిలో ముద్ద పెట్టిస్తే ఆ ముద్ద మధ్యలో గుంత చేసి ఆ గుంతలోకి చారు వేస్తే ఆ చారును ముద్ద తీసుకొనేసేసి ఆ చారు అద్దుకొని తిన్న వాళ్ళు ఉన్నారు. నేను కూడా చూసిన. ప్లేటు లేదు, బాక్స్ లేదు అనుకోరు. ఆ విధంగా వాళ్ళు చేతిలో పెట్టుకొనేసేసి ఆ భోజనాన్ని మహాప్రసాదంగా, అమృత తుల్యంగా భావించి కళ్ళకద్దుకొని బుద్ధిగా భోంచేస్తారు. ఏ పని చెప్పినా చేస్తా ఉంటారు. వాళ్ళకి ఇచ్చే బట్టలు కూడాను రాజబట్టలు ఉంటాయా? రాజులు వేసుకునే బట్టల్లాగా ఉంటాయా? యా బట్టలు ఇచ్చినా చాలమ్మా, మేము పనులు పాటు చేసుకునే వాళ్ళం, మాకు పట్టు వస్త్రాలు ఏం చెయ్యా, ఏదో ఇట్లా మానం కాపాడుకోవడం కోసం ఒక వస్త్రం కట్టుకోవాలంతే అని చెప్పేసి పెద్దగా వాటి మీద దృష్టి పెట్టారు. వెట్టివాడను నేనంతే, విష్ణుడు నాకు ఏలికే. ఆ విష్ణువు నాకు యజమాని, నేను ఆయన దగ్గర పడి ఉండే ఒక వెట్టివాడను. చాకిరి మాత్రము నాది, సర్వజ్ఞుడాతడే. చాకిరి మాత్రమే నాది, సర్వజ్ఞుడాతడే. నేను కేవలం చాకిరి మాత్రమే చేసేవాడను, సర్వజ్ఞుడు మాత్రం అతడే. దాకొని నా లోపల నుండేటి తలపులు ఎరుగను, దాకొని తలచేటి తలపులు ఎరుగను. నా అంతరంగంలో దాగి ఉన్నటువంటి తలపులు ఏమిటివో, ఆ తలంపులు ఎవరివో నేను ఎరుగను. నా ద్వారా ఏ తలంపు వస్తున్నదో నేను అవన్నీ కూడా సర్వేశ్వరుడవి. నేను చేసేటువంటి సకల పనులు చాకిరి మాత్రమే నేను చేస్తాను. సర్వజ్ఞుడు అతడే. లోకము దేవుని మాయకు లోనైన వాడను నేను. లోకము దేవుని మాయకు లోనైన వాడను నేను. తర్వాత ఏమ్మా ఇంద్రమాత? సరే, ఈ లోకము దేవుడు పెట్టినటువంటి మాయకు లోనైన వాడను నేను. చాకిరి మాత్రమే చేస్తాను. నా చేత ఆ చాకిరి పనులను చేయిస్తున్నటువంటి వాడు ఆ సర్వేశ్వరుడే, సర్వజ్ఞుడైనటువంటి అతడే. దాకొని నా లోపల వచ్చేటటువంటి ఆ తలంపులు, ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలు, ఉద్విగ్నాలు అవన్నీ ఆ సర్వేశ్వరుడవే. నేనేమీ ఎరుగను. నేను చాకరీ చేసేవాడిని మాత్రమే, నిమిత్త మాత్రుని మాత్రమే అంటాడు అన్నమాచార్యుడు. అటువంటి భక్తి భావంతో మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు సకలము ఆ సర్వేశ్వరునికే చెందుతుంది. మనం నిమిత్త మాత్రులమే అనుకోవాలి, తోలుబొమ్మలం మాత్రమే అనుకోవాలి. ఆ విధంగా మనము చేస్తున్న ప్రతి కర్మ ఆ సర్వేశ్వరునిదే అనుకుంటూ జీవనం సాగించాలి. ఆ విధంగా మనము చేస్తే ఆ కర్మలు ఏవైనా సరే అకర్మలు అవుతాయి. అర్థమైంది కదా?
భగవంతుడు చేయిస్తున్నాడు, నేను చేస్తున్నాను అంటే ఆ కర్మలన్నీ అకర్మలు అవుతాయి. అంటే కర్మలు కావవి. చేసే కర్మలన్నీ సత్కర్మలే చేయాలి, వాటిని కర్మలు అంటారు. ఆ కర్మలన్నీ కూడాను భగవంతుని కర్పిస్తే అకర్మలు అవుతాయి. అట్లని కర్మలు చేయకుండా ఊరికి కూర్చోకూడదు, కర్మలు చేయవలసిందే. అయితే కర్మ ఫలము ఆశించకుండా కర్మలు చేయాలి, కర్మ ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయాలి, కర్మ ఫలితాన్ని భగవంతునికి అర్పిస్తూ కర్మలు చేయాలి, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయాలి. అప్పుడు ఆ కర్మలన్నీ కూడాను అకర్మలవుతాయి. అకర్మలైనప్పుడు నీకు ఏ కర్మబంధము అంటదు. ఇంకా నీకు మిగిలేదేంటి? మోక్షమే. నీవు మోక్ష స్థితిలోనే ఉంటావు, ఇంకా మోక్ష స్థితిలోనే ఉంటావు, నిశ్చింతగా ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు, పరిపక్వతతో ఉంటావు, పరిపూర్ణత్వంతో ఉంటావు. నువ్వు ఒక కుక్కకు అన్నం పెట్టినా ఆ కృష్ణునికే భోజనం పెట్టినాను అనుకుంటావు. ఎందుకు? భగవంతుడే అక్కడ ఆ రూపంలో కూడా ఉన్నాడు కదా. నీ భర్తకి నీవు సేవలు చేస్తున్నా ఆ భగవంతుడికి నేను సేవలు చేస్తున్నాను అనుకుంటావు. తద్వారా నీకు కర్మబంధం అంటదు. నీకై నువ్వు వంట చేసుకుని భోజనం చేస్తూ ఉన్నా నీలో భగవంతుని చూస్తూ తినిపించినావా భోజనము, అప్పుడు నీవు భోజనం చేసినట్లు కాదు. నీ లోపల ఉండే కృష్ణుని చూస్తూ నీ లోపల ఉండే ఆ కృష్ణునికి తినిపిస్తున్నట్లుగా భావిస్తూ చేసావా, ఆ భోజనం భగవంతునికి అర్పితం, నివేదనం. ఇదే జ్ఞానం అంటే. ఈ జ్ఞానం మనకు లేకపోవడం వల్ల మనము అజ్ఞానంలో పడిపోయి నేనే చేశాను, నేనే చేశాను, నేనే చేశాను అనుకుంటూ సత్కర్మలకు పుణ్య ఫలితాన్ని అందుకుంటూ, దుష్కర్మలకు కూడా అదే బుద్ధి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ దుష్కర్మ కూడా నేనే చేశానని చెప్పి ఆపాదించుకొని పాపాన్ని మూటగట్టుకుంటూ పుణ్యాన్ని పాపాన్ని రెండింటి మిశ్రమాన్ని మీదికి ఆపాదించుకొని కర్మబంధాల్లో చిక్కుకుంటూ ప్రతి ఒక్కరము నరక యాతన అనుభవిస్తూ స్వర్గ సుఖాలను అనుభవిస్తూ జన్మ జన్మాలుగా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తానే కృపయా పారే పాగి మురారే. ఈ సంసార బంధన చక్రములో చిక్కిపోయి నిరంతరం జనన మరణ చక్రంలోనే తిరుగుతూ కోట్ల జన్మలు ఎత్తుతున్నాం, మరణిస్తున్నాం. ఈ జ్ఞానము తెలుసుకుంటే సంసార చక్రం నుంచి విడివడి సర్వేశ్వరంలో చేరుకుంటాం. ఏమక్క? నిర్మలక్క రైట్ చేసినారు హ్యాండ్ అని తెలియచేస్తూ ఈ 4 మాటలను నా నోట పలికించినటువంటి, ఇంకా పరిపూర్ణంగా అర్థమైంది కదా ఈ విషయం మీకు? ఇంకా ఎవరికి అర్థం కాలేదా? కనకదాసులు చెప్తాను ఉంటారు సార్. చాలండి, నెక్స్ట్ వారం ఈ 4 మాటలు నా నోట పలికించినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకు సుకర్మలను అకర్మలను వికర్మల తత్వాన్ని చక్కగా మదిలో నిలబెట్టి ఆ సర్వేశ్వరుడు కర్మరాహిత్యాన్ని జన్మరాహిత్యాన్ని ప్రసాదించాలని పదే పాదాలంటే నమస్కరించి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మాలకు ఈ 4 మాటలను పుష్పాలుగా అర్పిస్తూ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయింపు చేస్తాను. హరి ఓం తత్సత్. ఓం సహనాభవతు భునక్తు. జై శ్రీరామ్. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృక్షోర్మా అమృతంగమయ. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా
లోకాः సమస్తాः సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణా